ఇప్పుడు కవిత లెటర్ రాసింది అనేది చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆస్పెక్ట్. ఎలా చూడాలి? అంటే లెటర్ రాయడం అనేది ఒకటైతే రాసిన లెటర్లో కంటెంట్స్ కూడా కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. కోవట్లు ఎవరు, కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్తారు. దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు, లీక్ చేసింది ఎవరు అనుకోవచ్చు. అది కొద్దిగా ఎమోషనల్గా స్పందించింది. ఆమె చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ ఫాదర్ కూడా. ముందు నుంచి కేటీఆర్ గారికి కవిత గారికి అసలు అటాచ్మెంటే లేదు, వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గ్యాప్స్ ఉన్నాయి అనేవాళ్ళు కొంతమంది. లేదు లేదు చాలా అటాచ్మెంట్ ఉండేవాళ్ళు, ఈ ఇష్యూ తర్వాత బాగా దూరం అయిపోయారు అనేవాళ్ళు కొంతమంది. ఇది కొంచెం జటిలమైన ప్రశ్న. ఎందుకంటున్నా అంటే, ఒకటి, కవిత గారు జైలుకు పోకముందు, లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాకముందు, అటువంటి కవిత రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఆమెకంటూ ఒక సుస్థిర స్థానం తెలంగాణ చరిత్రలో ఉంది. యాజ్ ఎ సీఎం కదా, సీఎం అనే చిన్న పదం, పిఎం ఏదైనా కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. తెలంగాణలో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. అసలు కవిత లెటర్ లీక్ చేసిందా, లీక్ అయిందా అనే విషయం దగ్గర నుంచి అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, కుదుపు ఎందుకు అనే వరకు చర్చలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తించాయి. ఒకవైపు వెదర్ కండిషన్ చాలా కూల్ అయిపోయింది, ఎండాకాలంలో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, బట్ రాజకీయాలు మాత్రం చాలా పీక్ హీట్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ కుటుంబంతో, అంటే కేసీఆర్ గారి కుటుంబంతో అత్యంత దగ్గరగా కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్న వ్యక్తి అత్యంత కొద్ది మందిలో ఉన్నారు వి ప్రకాష్ గారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్. యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ మీరు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఆ కుటుంబంతో. అసలు ఈ సందర్భంలో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలో నాకు అర్థం కావట్లేదు, బట్ విల్ స్టార్ట్ విత్ లెటర్. తండ్రికి కూతురు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అందరు అడిగే ప్రశ్నే, బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఒకప్పుడు ఉత్తరాలు ఉండేవి, తర్వాత ఎన్నో టెక్నాలజీస్ ఇక్కడ ఇంప్రూవ్ అయ్యాయి త్రూ ఫోన్ కమ్యూనికేషన్. అసలు ట్విట్టర్లో లేని కేసీఆరే ట్విట్టర్కి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఫోన్ యూస్ చేస్తూ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు కవిత లెటర్ రాసింది అనేది చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆస్పెక్ట్. ఎలా చూడాలి? అంటే లెటర్ రాయడం అనేది ఒకటైతే రాసిన లెటర్లో కంటెంట్స్ కూడా రెండవ అంశం. ఫస్ట్ మనం లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది, ఆమె రాసిన లెటర్లో ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ అంశం అమ్మ. ముందు పాజిటివ్గా ఆ మీటింగ్ యొక్క 27 ఏప్రిల్ నాడు ఎల్కతుర్తిలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభ అది. సో టీఆర్ఎస్ చరిత్రలో ఇటువంటి సభ ఇదివరకు ఒక్కసారి జరిగింది. అంత బాగా జన సమీకరణ, అది అప్పుడు ఉద్యమం సమయం, ఇప్పుడేమో అధికారం లేని సమయం, ప్రతిపక్షంలో ఉన్న సమయం. బట్ అది డెఫినెట్గా సక్సెస్ కిందనే మీడియా కూడా తీసుకున్నది, నేను కూడా ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ అని అనుకున్నాను. ఇంత సక్సెస్ తర్వాత ఆమె రాసిన లెటర్ 4 days తర్వాత ఆమె డేట్ 2nd అని ఉంది, అందులో May 2nd అని ఉంది. అంశాల విషయంలో అయితే నేను సపోర్ట్ చేస్తున్నా అవుట్రేట్గా. ప్రతి అంశం కూడా కేసీఆర్ గారు పరిగణనలోకి తీసుకొని కొన్ని మార్పులు తన లోపల కానీ ఆ పార్టీ లోపల కానీ ఆమె సూచించిన విధంగా చేయగలిగితే ఈ పార్టీ డెఫినెట్గా అడ్వాన్స్ అవుతుంది అనేది నా భావన. అయితే ఎందుకు ఆమె లెటర్ రూపాన్ని ఎంచుకున్నది, ఎందుకు ఆమె డైరెక్ట్ పోలేదు, ఎదురు కూర్చొని ఎందుకు చెప్పలేదంటే చాలా అంశాలు ఉన్నాయి కదా. కేసీఆర్ గారి నైజం ఏంటంటే 1-2 అంశాలు చెప్పగానే ఆయనే అంటే విషయాలన్నీ గ్రహిస్తాడు కాబట్టి ఫర్దర్గా చెప్పనివాడు. ఎందుకంటే సమీక్షలకు ఆయన వ్యతిరేకం. 25 ఏళ్ళ టీఆర్ఎస్ చరిత్రలో ఆయన ఎన్నడూ సమీక్ష నిర్వహించలేదు. బట్ అది బయట కార్యకర్తలో, సర్పంచ్లో, లేదంటే ఎమ్మెల్యేలో, ఎంపీలో వీళ్ళ విషయంలో వేరుంటుంది. బట్ కన్న కూతురు కదా సార్, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యురాలు, వాళ్ళ అభిప్రాయాలే కదా. ఆమె తన అభిప్రాయాలకు ఎక్కడ రాయలే. ఒక దిక్కు 2 దిక్కుల ఆ బీజేపీకి సంబంధించిన అంశాలు రాస్తూ ఒక మాట అన్నది ఏంటంటే, నేను కొద్దిగా ఎక్కువగా నాకు ఇట్లా జైల్లో పెట్టారు కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నదేమో, బట్ ఫీడ్బ్యాక్ అయితే ఇది అని చెప్పింది. ఆ విషయాలన్నీ వాస్తవాలే. అందులో ఆయన ఏదైతే మాట్లాడలేకపోయిండో ఆమె గుర్తు చేసిందో ఫీడ్బ్యాక్ ద్వారా. సరే, ఫీడ్బ్యాక్ అయినా ఆమె అభిప్రాయాలైనా కూడా పార్టీ 25 ఏళ్ళు రజతోత్సవ సభలు చేసుకుంటున్న సందర్భంగా, ఇది రజతోత్సవ సంవత్సరం, ఒక పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి, ఒక సరైన దారిలో దాన్ని పెట్టడానికి ఇచ్చిన సలహాలుగానే నేను తీసుకుంటాను.
అయితే కేసీఆర్ దగ్గర చెప్పాను కదా, ఆయనే ఈ సమీక్షలు చేయడు, ఆయన ముందట ఎవరు కూడా ఇటువంటి విషయాలు చెప్పకూడదు, డైరెక్ట్గా కూర్చొని కూతురైనా కొడుకైనా మేమైనా ఇన్ని విషయాలు ఆయన ముందట చెప్పడం అనేది అసాధ్యం. నేను చూశాను కదా, ఎవరిని కూడా అంత వివరంగా మాట్లాడినివాడు ఆయన. మరి మాట్లాడినవని వ్యక్తి లెటర్ అయినా చదువుతాడని నమ్మకం ఉంది? చదువుతాడు. ఆయన ఒరేషియస్ రీడర్. ఆయన అన్నట్టు 70,000 పుస్తకాలు చదవడం కొద్ది ఎగ్జాగరేషన్ అయినా కూడా యాక్సెప్టెన్సీ బై టాక్ లేనప్పుడు హౌ హీ కెన్ రీడ్, అది కూడా చూడకూడదు కదా అలాంటప్పుడు. లేదు, చూస్తాడు. ఆయన చూస్తాడు. టీవీ చూడడు. టీవీ ఎవరైనా పెట్టినా కూడా ఇమీడియట్ గా ఆపేస్తాడు. ఇప్పుడు చూస్తున్నాడంటే సార్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు. టీవీ చూడడు, చేతిలో ఐప్యాడ్ ఉంటుంది, ఐప్యాడ్ లో చూస్తాడు. ఆయనకు ఆప్షన్ ఉంటుంది ఏది చూడాలి ఏది చూడొద్దు. ఇప్పుడు నేను కనబడ్డాను, ఖచ్చితంగా చూస్తాడు. అట్లా ఏంటంటే ఆయన కొంతమంది వినాలనిపిస్తుంది, కొంతమంది చూడాలనిపిస్తుంది. ఇప్పుడు అదే కవిత మాట్లాడి చూడకపోవచ్చు, కేటీఆర్ మాట్లాడి చూడకపోవచ్చు. వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతాడు, అవన్నీ నేను చూడడు. ఆయన క్రిటిక్స్ ఉంటారు కదా నాలాగా, అరే ఈయన ఓపెన్గానే కొన్నిసార్లు క్రిటిసైజ్ చేస్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దామని అనుకుంటాడు. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టే విధంగా మాలిషియస్ ప్రాపగండా అట్లా చేసే వాళ్ళే మాత్రం చూడాలి. బట్ ఇప్పుడు మే 2వ తారీఖున కవిత ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆమె బాధ అనుకోవచ్చు, పార్టీకి జరుగుతున్న నష్టం, ఆవేదన అనుకోవచ్చు, అభిప్రాయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆమె కన్వే చేయాలనుకుంది, లెటర్ రాసింది, 5 పేజీల లెటర్. ఇంతకుముందు కూడా రాశానని చెప్తోంది, కాదు అని ఖండించలేదు, పైపెచ్చి ఇప్పుడే లీక్ అయింది అంటోంది. అసలు అన్నిసార్లు లీక్ కాని లెటరు ఇప్పుడే ఎందుకు లీక్ అయ్యింది? కోవట్లు ఎవరు, కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్తుంది. దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు, లీక్ చేసింది ఎవరు అనుకోవచ్చు. ఇవన్నీ బయటికి రావాల్సిన అంశాలు కాదమ్మా. నిన్న ఆమె ఎమోషనల్ అంటే ఫస్ట్ టైం ఆమె మాట్లాడినప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఈ లెటర్ నేనే రాశానని ఓన్ చేసుకున్నది. అంతవరకు బాగానే ఉంది. లీక్ ఎందుకైందో కూడా దాని మీద వాళ్ళు తెలుసుకోవాలి, మరి ఎవరి ద్వారా లీక్ అయింది అనేది చెప్పింది. లీక్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న అభిప్రాయం చెప్పింది. చెప్పి క్లోజ్ చేసి వెనక తిరిగే టైంకి విలేకరులు కొన్ని ప్రశ్నలు గుప్పించారు. అప్పుడు ఆమె నాకు కేసీఆర్ అంటే దేవుడు, బట్ అక్కడ దయ్యాలు ఉన్నాయనే మాట మాట్లాడింది. అది కొద్దిగా ఎమోషనల్గా స్పందించింది. ఆమె చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ ఫాదర్ కూడా. అక్కడ దయాలు ఉన్నాయనడం వల్ల కొద్దిగా రాంగ్ ఇంప్రెషన్ పోతుంది. బట్ కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు సార్? ఒకవైపు హరీష్ రావు గారు, సంతోష్ గారు, జీవన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, నాకు తెలిసి నిరంతరం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కేటీఆర్ గారు. వీళ్ళైనా కోవట్లు దయ్యాలు? వీళ్ళంతా నాకు సన్నిహితులే, ఫ్రెండ్సే. మరి అందులో ఎవరిని దయ్యాలుగా భావించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా పార్టీకి, కేసీఆర్ గారికి నమ్మిన బంట్లు, శ్రేయోభిలాషులు, పార్టీని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు, కష్ట సమయాల్లో బాధ్యతలను నెత్తి మీద వేసుకొని పనిచేసేవాళ్ళు. వాళ్ళని అట్టు ఎట్లా అంటామమ్మా? మరి కవిత గారు ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఆమె చెప్పింది. మనం ఏది మాట్లాడుకున్నా కూడా అది ఇబ్బంది అవుతుంది. అంటే మీ ఆలోచన చాలా దగ్గరగా చూసారు కాబట్టి ఒకవేళ పొరపచ్చాలు వచ్చుండొచ్చు సార్, అది కుటుంబాల మధ్య, చాలా కుటుంబాల్లో జరిగేదే. బట్ రాజకీయ కుటుంబంగా ఎదిగిన ఈ ఫ్యామిలీలో ఈ టైంలో ఈ మాట మాట్లాడింది అని అంటే చాలా స్ట్రాటజీగా తను మాట్లాడింది అనేది చాలా మంది మాట్లాడారు. ఆమె లోపల ఏమన్నా అసహనం ఉందేమో, ఆశలు ఉన్నాయేమో, అనుకున్నట్టుగా అక్కడ ఆ రెస్పాన్స్ రావట్లేదేమో, ఆ వేరు విషయాలు. బట్ అక్కడ ఆమె నాకు తెలిసి లేక డైరెక్ట్ కేసీఆర్ గారికి అయినా ఇస్తుంది, లేదా వాళ్ళ మదర్కి అయినా ఇస్తుంది. మూడో వ్యక్తిగా లేక ఎట్లా పోతుంది నాకు స్టిల్, ఎందుకంటే యాక్సెస్ ఉంది కదా ఆమెకు, మమ్మీతో ఉంది, డాడీతో ఉంది. సో ఇది లెటర్ మెయిల్ చేసింది కాదు, ఫిజికల్గానే ఫిజికల్గా ఇచ్చినట్టుంది. అది నేను అనుకునేది ఏంటంటే ఆమె పోయి పర్సనల్గా ఇచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఎట్లా పంపినా అనేది ఆమె చెప్పలేదు. బట్ ఆమె పేపర్ మీదనైతే రాయదు, ఆమె ఐప్యాడ్ మీద రాసే పెన్ ఉంటుంది, దాంతో రాసి ప్రింట్అవుట్ తీసుకొని ఇచ్చిండొచ్చు అని. ఇవే చాలా ప్రశ్నలు సార్. ఎందుకనంటే చాలాసార్లు లేఖ రాసాను అంటున్నారు, ఎప్పుడు లీక్ కాలేదు, ఇప్పుడు లీక్ అయింది. ఐప్యాడ్లో రాస్తుంది అని మీలాంటి వాళ్ళు అంటూ ఉన్నారు, ఇప్పుడు ఫిజికల్గా పెన్నుతో తనే రాయాల్సి వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా చూడాలంటారు? ఐప్యాడ్ మీద రాస్తుంది, దాన్ని జిరాక్స్ చేయించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐప్యాడ్ మీద రాసినప్పుడు అట్లా కూడా జరిగి ఉండొచ్చు, లేదా పెన్నుతో కూడా రాసి ఉండొచ్చు, ఏదైనా సాధ్యమే. బట్ లీకేజ్ అనేది ఎట్లున్నా కూడా ఆ లెటర్ అవసరం అమ్మా. ఇది సరైన సమయం కేసీఆర్ గారికి ఆ లేఖ ఇవ్వడం అనేది. 25 ఏళ్ళుగా ఎవరు చెప్పడానికి సాహసించిన అంశాలు, అవి చిన్నవి కావచ్చు, ఆయన పాజిటివ్గానే తీసుకుంటాడు కావచ్చు, కానీ ఆ పార్టీలో ఎవరు కూడా, ఇంక్లూడింగ్ కేటీఆర్, ఇంక్లూడింగ్ హరీష్ రావు, ఇంక్లూడింగ్ వి ప్రకాష్, ఎప్పుడో ఒకసారి నేను కొన్ని చెప్పేవాడిని, కానీ ఇన్ని అంశాలను
ఫీడ్బ్యాక్ను ఈ రకంగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఆయన దగ్గర ఒక లక్షణం ఉంది. ఆయన అడిగితే తప్ప ఎవరు చెప్పారమ్మా, ఇంక్లూడింగ్ జయశంకర్ గారు ఉన్నప్పుడు కూడా అంతే. నేను ఒకరోజు అడిగాను చనిపోయే ముందు, ఆయన జయశంకర్ గారు ఇంకొక 36 hours చనిపోతాడు అనగా నా లాస్ట్ మీటింగ్ ఆయనతో, కేసీఆర్ గారితో ఎట్లుండాలి నేను నా రిలేషన్ అన్నాను. నేను పదవులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అన్నాడు. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2011 అది, తెలంగాణ రాలే. అయితే ఏది ఎట్లున్నా అటువంటి నాయకుడు దొరకడం కష్టము. బట్ నువ్వేం పదవి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇట్లాగే కంటిన్యూగా, నేను అప్పుడు న్యూట్రల్గా ఉన్నా, పార్టీలో లేను, ఇట్లా కంటిన్యూగా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, అడగంది చెప్పకు, పిలవంది పోకు అన్నాడు. జయశంకర్ గారు నాతో అన్నది. దోస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జయశంకర్ ఫర్ మీ. ఇంకా తర్వాత ఆ మేల్ నర్స్ ఉంటాడు, సార్ ఇప్పటికే చాలా రాత్రి అయింది, సార్ అలసిపోయాడు, ఇంకా మీరు సార్కి రెస్ట్ ఇవ్వండి అన్నాడు. లేచి కాళ్ళకు దండం పెట్టి నమస్కారం చేసి వచ్చేసి, అది వాజ్ లాస్ట్గా. తెల్లవారి ఆయన చనిపోయింది అనే వార్త వచ్చింది. అయితే ఆ మాటలే, పిలువంది పోకు, అడగంది చెప్పకు. సో కేసీఆర్ గారు ఇప్పటికి కూడా నేను అట్లాగే కంటిన్యూ అవుతున్నా. బట్ ఆయన దగ్గరికి పోయిన వాళ్ళకు కూడా అడగంది ఎవరు చెప్పారమ్మా. ఎవరన్నా ముందు కొత్తగా పరిచయమైన వాళ్ళు, కేసీఆర్ వ్యవహారాలు తెలియని వాళ్ళు, ఆయన ఆటిట్యూడ్ గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు బడబడేమన్నా చెప్పుకుంటూ పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి దర్శనం కాదు, ఇక ఎంట్రీ ఉండదు. కాబట్టి కవిత ఎంచుకున్న మార్గం అయితే కరెక్ట్ అమ్మా. చెప్పిన విషయాలు కూడా 100% కరెక్ట్. అంటే 25 ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టి, కొత్త తరం వచ్చింది. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో పిల్లలు లేదా పుట్టలేదు. ఇవాళ వాళ్ళను అడ్రస్ చేసే విధంగా, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా తన పద్ధతి మార్చుకోవాలి. కానీ ఎందుకో రొటీన్ డైలాగ్స్, రొటీన్ పద్ధతిలో వీళ్ళని కన్సిడర్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు ఆయన. అయితే ఈ తరం మారుతున్నది కాబట్టి స్వరం మారాలి, కంటెంట్ మారాలి. ఆ సరైన సమయంలో కవిత గారు గుర్తు చేశారని నేను అనుకుంటున్నాను. బట్ సార్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఎట్లా కనిపిస్తున్నాయి? అధికార పార్టీ పైన ప్రతిపక్ష నేతలుగా ఆరోపణలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ కంటే చాలా హైపర్గా వెళ్తూ ఉంది. ఈ టైంలో కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువగా మైలేజ్ వచ్చింది అని చెప్పిన కేసీఆర్ 15 రోజుల్లోనే ఇలాంటి ఒక లెటర్ని కూతురు ద్వారా ఎదుర్కోవడం అంటే ఆ పార్టీకి డ్యామేజ్ చేసినట్టే కదా. ఇది రెండు ఉన్నాయి. నేను బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్న అంశాల మీద ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే, అఫెన్సివ్గా పోవాల్సిన బీఆర్ఎస్ డిఫెన్స్లో పోతున్నది. ఎలా? అప్పుడప్పుడు నేనే ఇంకా అఫెన్సివ్గా పోతున్నా. కాళేశ్వరం విషయంలో బాంబు పెట్టి పేల్చారన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అందుకుంటున్నారు అన్నమాట. అఫెన్సివ్గా పోవాలమ్మా. ఇవాళ మీరు చేసిన మంచి పనులు ప్రజల ముందు ఉన్నాయి. ఎందుకు ఓడిపోయినంత మాత్రాన డిఫెన్స్లో పడాల్సిన అవసరం ఏంది? ఎవరు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఏదో బాణాలు సంధిస్తుంటే ఆ బాణాలకు వీళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కాదు, ఈ పద్ధతే కాదు అసలు. చాలా దూకుడుగా పోవాలి, చాలా అఫెన్సివ్గా పోవాలి. ఏదో బూతులు సమాధానం అన్నట్టుగా మాట్లాడడం కాకుండా, ఎంతసేపు ఆ పథకాలు అమలు కాలేదనే అంశమే కాకుండా అసలు వైబ్రాంట్ సమాజం తెలంగాణది. సరే, ఎలక్షన్లలో ఏదో ఆశపడి రైతులు ఓట్లేశారు, బట్ అర్బన్ అంతా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది, బీఆర్ఎస్కి. సో అఫెన్సివ్గా పోవాల్సింది హరీష్ రావు గారైనా, కేటీఆర్ అయినా, కవిత గారైనా, కేసీఆర్ గారైనా, ఆ పార్టీలో ఉన్న నిరంజన్ రెడ్డి గారైనా, జగదీష్ రెడ్డి గారైనా, దాసో శ్రావణ్ గారైనా. అంటే బాల్ అటు కొడితే మళ్ళీ రివర్స్ కొడతాను తప్ప వీళ్ళు ముందు బ్యాటింగ్ చేయట్లేదు. ఈ విషయంలో మాత్రం నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కవిత గారు మాత్రం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. ఆమెది అఫెన్సివ్ స్టాండ్. ఎందుకంటున్నా అంటే సామాజిక తెలంగాణ నినాదాన్ని కవిత గారు తీసుకున్నారు. హోల్ హార్టెడ్లీ అప్రిషియేటింగ్ గారు. మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక ఉద్యమ పార్టీ కూడా సామాజిక తెలంగాణను పట్టించుకోకపోతే. బట్ ఆ సామాజిక తెలంగాణ జరగలేదు అనే విషయము, తన తండ్రి సీఎం కేసీఆర్ గారి ద్వారా జరగలేదు అనే విషయము అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు, ఇంతకాలంలో ఎప్పుడూ తనకి తట్టలేదంటారా? ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాతే తనకి ఆ ఫీల్ వచ్చిందంటారా? సహజంగా వచ్చే విమర్శ ఇదే. ఇప్పుడు జ్యోతిబా పూలే విగ్రహం గురించి కూడా ఈమె డిమాండ్ చేయగానే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 9.5 సంవత్సరాలు మీ నానే ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు ఎందుకు ఈ పాయింట్ లేవనెత్తలేదు? కామన్ కదా సార్. అదేమైనా అప్పుడైతే అంబేద్కర్ గురించి ఆమె లేవనెత్తింది, విగ్రహం కూడా పెట్టారు. ఏది ఏమైనా కూడా అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అనొద్దనడం అయితే కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు జోనల్ సిస్టమ్ మంచిది కాదు, తీసేయాలన్నాడు. ఇవన్నీ మన మధ్య ప్రాంతీయ తగాదాలు రేకెత్తిస్తాయన్నాడు. బట్ అప్పుడు ఆయన అట్లా అన్నా కూడా, అప్పుడున్న పార్టీ స్టాండ్ ప్రకారం అట్లా ఉన్నా కూడా తర్వాత కాలంలో ఆయన దాన్ని రెక్టిఫై చేసుకొని తెలంగాణ వాదాన్ని లేపాడు. కవిత గారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏంటంటే బయటపడి చెప్పలేదు ఆమె. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చెప్తుంది.
ఆమె మాత్రం ఎన్నడూ జాగృతిని వదలలేదమ్మా. కొద్దిగా లో ప్రొఫైల్లో పెట్టమని చెప్పాడు, కమిటీలు రద్దు చేయమన్నప్పుడు రద్దు కూడా చేసింది. అది ఇంటర్నల్గా ఏం జరిగిందో బయటకు వచ్చిన మాట. బట్ ఆమె మాత్రం జాగృతిని మొదటి నుంచి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ క్యాడర్ అంతా ఆమెతో ఉన్నారు. అప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జాగృతికి జిల్లా అధ్యక్షులు అయ్యారు. జాగృతికి ఆ క్యాడర్ని ఆమె మెయింటైన్ చేస్తూ ఉంది. ఒక సాంస్కృతిక విప్లవం కోసము తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది, అందులో పర్టికులర్గా సామాజిక తెలంగాణ. సరే, ఆయన కొంత ప్రయత్నం చేశాడు, చేయగలిగినంత చేయకపోయినా కొన్ని పనులైతే చేశాడు. జీవన ప్రమాణాలు పెంచడానికి, కొన్ని కులాల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, చేపలది కానీ, గొర్రెలది కానీ, బర్రెలది కానీ, కాపులకు వ్యవసాయానికి సంబంధించి కానీ, రైతులకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, మైనార్టీస్కి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎల్కేజీ దగ్గర నుంచి చదువుకునే రెసిడెన్షియల్ స్కూళ్ళతో పాటుగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చాడు. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళను అద్భుతంగా రాణించే విధంగా ఫెసిలిటీస్ ఇచ్చాడు. సరే, చేయాల్సినంత చేయలేదనేది నేను చెప్పగలుగుతా, చేయగలిగినంత కూడా చేయలేదనేది నేను చెప్పగలుగుతా. కానీ కొంత చేశాడు, బట్ అది సరిపోదు. ఇప్పుడు కరెక్ట్ టైంకి ఆమె ఎజెండా ఫిక్స్ చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎట్లా పోవాలనే దాని మీద సామాజిక తెలంగాణ ఎజెండాను బయటికి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తూ ఉన్నది. అది పార్టీ వ్యతిరేక చర్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. నిన్న దయాలు అని ఆమె వర్డ్ యూజ్ చేసింది కాబట్టి కేసీఆర్ గారో కేటీఆర్ గారో చర్య తీసుకుంటారు, ఆమెకు షోకాజ్ నోటీస్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారు, రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. బట్ అవన్నీ ఏమి జరగవు. ఎందుకు జరగవు అంటే ఆమె పార్టీ వ్యతిరేక స్టాండ్ని తీసుకోవాలి. ఆ వర్డ్ ఒకటి ఎమోషనలే అన్నది. సరే, అది ఆ ఒక్క విషయంలో తప్ప ఎక్కడ కూడా పార్టీ ఆమెకి వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ మాట్లాడినందుకు ఇవ్వకపోవచ్చు అని మీరు అంటున్నారు కదా. ఇవ్వరు అని అంటున్నారు కదా. కవిత గారి ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే అట్లా సాహసించరుగా. ఉండుంటే ఏం జరిగి ఉండేది అంటే వాళ్ళు బయటికి పోదాం అనుకుంటే వాళ్ళు అట్లా మాట్లాడతారు. అంటే కుటుంబ పార్టీ అని ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా? ఒక్కటి శ్రావణ్ గారు, ఎవరం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే. జాతీయ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 4 తరాల నుంచి వాళ్ళే నడుపుతున్నారు. అందరికంటే పెద్ద కుటుంబం సంఘ్ పరివారు, వాళ్ళ కంట్రోల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఉన్నారు. ఇంకా ఏ పార్టీ కుటుంబ పార్టీ కాదు. సార్, యాక్చువల్గా కవిత గారు అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలుకు వెళ్ళిన తర్వాత ఒక సినారియో, బయటికి వచ్చిన తర్వాత మరొక సినారియోగా బిఫోర్ అరెస్ట్, ఆఫ్టర్ అరెస్ట్గా ఉన్నాయి పరిణామాలు అనేది బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది కింది స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అంటే ముందు నుంచి కేటీఆర్ గారికి కవిత గారికి అసలు అటాచ్మెంటే లేదు, వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గ్యాప్స్ ఉన్నాయి అనేవాళ్ళు కొంతమంది, లేదు చాలా అటాచ్మెంట్ ఉండేవాళ్ళు, ఈ ఇష్యూ తర్వాత బాగా దూరం అయిపోయారు అనేవాళ్ళు కొంతమంది. ఇది కొంచెం జటిలమైన ప్రశ్న. ఎందుకంటున్నా అంటే, ఒకటి, కవిత గారు జైలుకు పోకముందు, లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాకముందే జ్యోతిబా పూలే విగ్రహం మీద, తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాల మీద రౌండ్ టేబుల్స్ పెట్టారు తెలంగాణ అంతా కూడా. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత జైలుకు పోయారు. ఒకటి, జైల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా, ఆ కవిత కావచ్చు, ఇంకోరు కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకు ఏకాగ్రత ఉంటుందమ్మా. నిబద్ధత, ఏకాగ్రత, నిమగ్నత, వాటితో పాటుగా చేతిలో ఫోన్ ఉండదు. తర్వాత ఎవరన్నా ఒక్కరిద్దరు వస్తే ములాఖాత్ కోసం మాట్లాడతారు తప్ప డే మొత్తం, నైట్ మొత్తం ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. అంటే ఒక బాగా బిజీగా ఉండే రాజకీయ నాయకునికి ఈ అనుభవం అవసరమని నేనంట. ఎందుకంటే బయట ఎక్కడున్న వాళ్ళు ఇంత ప్రశాంతంగా ఏకాగ్రతతోని తన గురించి తను చదువుకోవడానికి, అధ్యయనం చేయడానికి, ముందుకు ఎట్లా పోవాలని రోడ్ మ్యాప్ వేసుకోవడానికి అస్సలు సమయం ఉండదు. ఈవెన్ వాష్రూమ్ పోతే కూడా ఫోన్ పట్టుకొని పోతారు. ఇప్పుడు మీరు అందరినీ జైలుకి పోయమంటున్నారా? సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలంటున్నారా? నేనేమంటున్నా అంటే, సరే ఆరోపణలతో పోకపోయినా కూడా జైలు లాంటి ఒక ఒంటరి సమయం అనేది అవసరం. గతంలో సెల్ ఫోన్స్ లేనప్పుడు టాయిలెట్లకు ఎవరు కూడా ల్యాండ్ లైన్ పెట్టించేవాళ్ళు కారు. కొంతమంది ఎవరో ఎక్స్టెన్షన్ పెట్టేవాళ్ళు, బట్ కనీసం ఫోన్ డిస్టర్బ్ చేయని ప్లేస్ ఒక టాయిలెట్. అందుకే వెనకటి నుంచి ఒక నానుడు ఉంది, చాలా మంది గొప్ప ఐడియాస్ అన్ని టాయిలెట్లోనే వస్తాయంటే నువ్వు ఒంటరిగా ఆలోచించుకునే సమయం రాది. అట్లాగే ఆమె కొంత సమయం దొరికింది. నేను అది తప్పుడు ఆరోపణలతో ఆమె జైలు పోయినా కూడా, అవేవి నిర్ధారణ కాకపోయినా, ఆమెను దోషిగా రేపు కోర్టు ప్రకటించకపోవచ్చు కూడా. కాబట్టి అది ఎట్లున్నా ఆ సమయం చాలా విలువైంది, ఆమె ఉపయోగించుకున్నది. ఆ సమయాన్ని ఆమె భవిష్యత్తుకు రాచబాట వేసుకోవడానికి, ఆమె ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లెటర్లో ఆ మెచ్యూరిటీ కనబడ్డది ఆమె లోపల. బట్ ఆ టైంలో ఫ్యామిలీ నుంచి రావాల్సిన ఒక సపోర్ట్ కానీ, ఒక మోరల్ పుష్ కానీ ఆమెకు రాకపోవటం వల్లనే కవిత గారు ఇలా ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు.
కేటీఆర్ గారు తీసుకొచ్చిన రోజు ఉన్నారు. కేసీఆర్ గారు అసలు జైలుకి వెళ్ళి పరామర్శించలేదు, ఒక్కసారి ములాఖాత్ కానీ తండ్రి కేసీఆర్ గారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరూ అనుకుంటున్నారు కానీ ఆమె అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్పలేను, బట్ ఏ స్థాయికి వెళ్ళాలనో అంతకంటే ఎక్కువనే వాళ్ళు ఆమె కోసం ప్రయత్నం చేశారు. ఓకే, అంటే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి అన్న, భారత రాష్ట్ర సమితి అనే దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన పార్టీకి ఒక అధ్యక్షుడని కానీ, ఈమె జైలు పోయిన తర్వాత పార్లమెంట్లో అన్ని సీట్లు పోయినాయి, 0 వచ్చిందని కానీ ఏమీ ఆలోచించకుండా కవిత గురించే ఆలోచించారు. కవిత గురించే కేసీఆర్ గారు బాధపడ్డారు. ఆయనే వ్యక్తిగతంగా జైలు పోకపోయినా ఆయన మనసంతా ఆమె మీదనే ఉంది. ఇది బహుశా జీవితంలో ఎన్నడూ కూడా మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఆయనకు ఎదురైనప్పుడు జీవితంలో బాధపడ్డే అత్యంత బాధాకర క్షణాలు ఏంటి అని అడిగితే డెఫినెట్గా చెప్తాడు కవిత జైల్లో ఉన్న సమయం అని. ఆయన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేడు. ఆయన కళ్ళెంబడి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉంటాయి. ఒక్క శ్రీకాంతాచార్య చనిపోయినప్పుడు కానీ, అమరులు చనిపోయినప్పుడు కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ స్టార్టింగ్ డేస్ నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఎమోషన్స్ను అదుపులో పెట్టే మనిషే కాడు ఆయన. బయటికి కనబడతాడు ఆయన, ముఖంలో ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. ఆయన నేను చెప్పలేను అన్నాను కాబట్టి ఎక్కువగా అందులో పోను. కానీ ఏం చేయాలనో చాలా తనంతాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డాడు ఆమె కోసం. బట్ స్టబ్బర్ను ఉన్నది కవిత గారు. జైల్లో ఉండి నా కోసం మీరు ఏ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, నేను బయటికి వస్తే వాళ్ళ సంగతి ఏందో చూస్తే, ఇవాళ కాకపోతే రేపైనా కూడా నన్ను ఆపలేరు వీళ్ళు, న్యాయం నా పక్షాన ఉంది, ధర్మం నా పక్షాన ఉందని పోయిన వాళ్ళకందరికీ గట్టిగా మనోధైర్యాన్ని, ఆమెకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి పోలే వీళ్ళు, తిరిగి మనోధైర్యాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఏంటి ఆమెకు ఆ ధైర్యం ఏంటి అంటే, ఐ మీన్ వాట్ ఈస్ హర్ ఇంటెన్షన్స్ ఇన్సైడ్? మేబీ ఒక రేరెస్ట్ పొలిటీషియన్ క్యారెక్టర్స్ ఆమెకు ఉన్నాయమ్మా. అసలు ఆమె ఎంట్రీయే ఒక అద్భుతం. కేసీఆర్ గారు నా బిడ్డ, నా కొడుకు ఎవరు రాజకీయాల్లోకి రారు, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి జాబ్లలో ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ చేశారు అని అనుకున్న తర్వాత ఇక్కడ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. ఈయన కేటీఆర్ మాత్రం ఆయన ఉద్యోగరీత్యా ఆయన జాబ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి ఆయన హెడ్గా ఉండే ఒక కంపెనీలో, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. అయితే ఆయనే బొంబాయిలో ఆఫీసు. ఓసారి వరదల్లో కూడా చిక్కుపోయింది ఆయన. కారు గంటల కొద్దీ 1.5 డే దాదాపు నీళ్ళల్లో ఉండిపోయింది. అప్పుడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ నాడు చాలా ఆందోళన చెందాడు. నేను పక్కనే ఉన్నాను అప్పుడు ఆ డే అంతా కూడా. అయితే తర్వాత కాలంలో ఆయన ఢిల్లీలో ఉండి ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోయాడు. బట్ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమైందంటే రాజీనామా చేశారు కేసీఆర్ గారు. ఫస్ట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీలో కేటీఆర్ గారు రావడానికి ప్రయత్నం చేస్తే మేమే ఆయన పేరును కూడా రాసాం రాష్ట్ర కమిటీ లిస్టులో. బట్ కేసీఆర్ నిర్ద్వందంగా తోసిపుచ్చిండు, కోపంతో ఇసిరి కొట్టిండు లిస్టు. ఏం తొందర వచ్చిందంటే ఎందుకు వస్తున్నాడు రాజకీయాల్లోకి, మనం ఏం చెప్పినాం తెలంగాణ ఉద్యమంలో మియా బీబీ అని చెప్పినాం కదా, ఎందుకు వస్తున్నాడని కోపం చేశాడు. బట్ ఎప్పుడైతే కరీంనగర్ బై ఎలక్షన్ వచ్చిందో అప్పటికి ఆయన ఎమ్మెల్యే రిజైన్ చేశాడు. ఆ టైంలో ఆయన కొద్దిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యమం తీవ్రమైనప్పుడు ఆయన నిరాదీక్ష అన్నిటి వల్ల ఆయన కొంచెం అప్పటికే ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. ఆయనంతటా ఆయనే ఉద్యమం సమయంలో ఎమర్జ్ అయ్యాడు. కవితది అట్లా కాదు. కవిత అసలు పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదు. కవిత డైరెక్ట్ జాగృతి పెట్టుకొని బతుకమ్మను ఒక ఐకాన్గా తీసుకొచ్చిందాను. చాలామంది ఎగతాళి చేస్తారు కవిత రాకముందు బతుకమ్మ లేదంటే బతుకమ్మ ఎప్పటి నుంచో ఉంది. కానీ బతుకమ్మను కవిత గారు ఉద్యమ ప్రతీకగా మార్చారు. అది ఆ కాంట్రిబ్యూషన్ ఎప్పటికి ఉంటుంది ఆమెకి. మహిళల్ని ఇన్వాల్వ్ చేశారు, ఊరును వాడని ఇన్వాల్వ్ చేశారు, దానికి ఒక జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామాలలో, ఆ పట్టణాలలో కూడా మర్చిపోయారు కాగిత పూల బతుకమ్మలు ఆడుకునేవాళ్ళు. అటువంటి బతుకమ్మను అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయించారు, దానికోసం కోర్టు పోయి అనుమతులు తీసుకొచ్చారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక ఉద్యమానికి బతుకమ్మ కూడా కాంట్రిబ్యూషన్ ఉన్నది కదా, ఆ జాగృతి ద్వారానే వచ్చింది కదా. మాలాంటి వాళ్ళం అనేది ఏంటంటే జయశంకర్ గారు కూడా చివరి రోజుల్లో అన్నారు, ఈ సాంస్కృతిక ప్రతీకలుగా చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఒక సాంస్కృతిక విప్లవమే రావాలన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. దానికి సరైన వ్యక్తి కవిత గారి అని కూడా చెప్పాడు. ఆమె అప్పటికే గోల్కొండ కవుల సంచికల గురించి సురవరం ప్రతాప్ రెడ్డి రాసినాయి, ఆంధ్ర మహాసభ, ఈ పుస్తకాలన్నీ కూడా ఆమె ప్రింట్ చేశారు. ఆమె ఒక పత్రిక పెట్టడానికి కూడా అల్లం రాజయ్య గారిని చాలా రోజులు ఇక్కడ పెట్టి ఆయనతో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులతో ప్రయత్నం చేశారు. ఎప్పుడు సాంస్కృతిక కోణం అనేది ఆమె తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమ వైఫల్యం ఏంటి తెలుసా? ఉద్యమం బాగా నడిచింది, త్యాగాలు జరిగినాయి, విజయవంతమైంది, తెలంగాణ వచ్చింది. మైనస్ పాయింట్ ఏంటంటే ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధిలో ఇన్వాల్వ్ చేయడంలో కేసీఆర్ గారు
ఆలోచించలేదు. ఆయన అనుకుంటే తెలంగాణ ఇట్లా ఉండకపోయేది. ఆయన ఇదే కనుక చేయగలుగుంటే ఇటు రాజకీయ నాయకులను ఇటు ఉద్యమ నాయకులను కూడా సమన్వయం చేసి ఒక అద్భుతమైన పార్టీగా టీఆర్ఎస్ని తీర్చిదిద్దగలిగి ఉంటే, ఒక ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ నాయకత్వంలోకి తీసుకొచ్చి వాడుకొని ఉంటే ఈ ఓటమి ఎందుకు వస్తుందమ్మా? 40 ఏళ్ళైనా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. ఆయన కేవలం ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పి వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నాడు అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళను. అందుకే ఇవాళ అజ్ఞాతవాసంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కవిత లోపల ఆ డైనమిజం ఉంది. ఆమె ఒక వైబ్రాంట్ పొలిటీషియన్. ఆమె బంతిని ఎంత కొడితే అంత పైకి లేసే మనస్తత్వం, పట్టుదల ఉన్న మనిషి, మొండి మనిషి అంట, మొండి పిల్ల అంట నేను. అటువంటి కవిత రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఆమెకంటూ ఒక సుస్థిర స్థానం తెలంగాణ చరిత్రలో ఉంటుంది. యాజ్ ఎ సీఎం గానా? సీఎం అనే చిన్న పదం అమ్మా, పిఎమా ఏదైనా కావచ్చు. నేను అనేది ఏంటంటే సీఎమా కాదా అనేది కాదు, ఒక సుస్థిరమైన స్థానము తెలంగాణలో ఒక సాంస్కృతిక ధారను ప్రతి ఒక్కరి హృదయాల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక్క స్లోగన్ చాలు కదా మా సామాజిక తెలంగాణ. ఇవాళ ఆమెను ఎవరు అగ్రకులం నుంచి వచ్చింది, ఆమె నాయకత్వం వహించద్దని ఎవరు అనట్లేదు. సరే, ఆమె మన ఇష్యూ తీసుకొని కొట్లాడుతుంది. ఆమె వాయిస్ క్రెడిబిలిటీ ఉంది, ఆమె వాయిస్కి మీడియా ఉంటుంది, ఆమెకి ఎక్కడ పోయినా కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయలేకపోయినాం కదా, ఆమె చేస్తున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకించాలని చెప్పి అన్ని సబ్బండ వర్గాలు ఇవాళ ఆమె వెనకాల ర్యాలీ అవుతుంది. బట్ ఇదంతా ఇంత అగ్రెసివ్గా తీసుకెళ్తోంది, దానికి ప్రధాన కారణం కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటము, ఆయనకి పూర్తి బాధ్యతలు ఇవ్వటం. అంటే కేసీఆర్ గారికి 2 కళ్ళు 2 భుజాలు అనుకోవాల్సిన చోట ఒక ఏక సిద్ధాంతం, కేటీఆర్ గారే సర్వస్వం, ఆ పార్టీకి అన్నీ కూడా కేటీఆర్ గారు ఇకపై అని చెప్పడంతోనే డైజెస్ట్ చేసుకోలేకే తను ఇట్లా యూటర్న్ చేసుకుంది అనే వార్త. అంటే చర్చ అంతా మీడియాలోనే నడుస్తుందమ్మా, వాళ్ళ ఇంట్లో నడవట్లేదు. బట్ రియాలిటీ అలా కనిపిస్తుంది కదా. వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఒక్కటిగానే ఉందమ్మా. ఆమె ఏం తప్పు చేయలేదు. ఒక్క మాట ఏంటంటే ఎమోషనల్ అయ్యి నీ చుట్టూ దయాలు ఉన్నాయని వాళ్ళ డాడీ చెప్పింది. ఒకటిగా ఉంది అనడానికి ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి సార్. ఒక స్టేజ్ ఆఫ్టర్ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ని కలిసి ఎక్కడ పంచుకోలేదు, ఒక మీటింగ్లో ఎప్పుడు కలిసి మాట్లాడలేదు, ఒకసారి ఎప్పుడు వెళ్ళి కేసీఆర్ అని కలిసిన ఒక విజువల్ బయట కనీసం పార్టీ క్యాడర్ కూడా చూడలేదు కదా. అంటే ఫస్ట్ విజువల్ వచ్చింది, ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత పోయి కలిసింది. బట్ చాలాసార్లు కలుస్తూనే ఉంది. ఆ విజువల్స్ ఏవి కూడా కేసీఆర్ అని కలవచ్చు సార్. ఇద్దరు కలిసి ఉమ్మడి మీటింగ్స్ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయటము అంటే అందులో రాదమ్మా ఆమె. ఎందుకంటే తండ్రి పార్టీ అధ్యక్షుడు, అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ ఆ కుటుంబమేనా అనే ఒక విమర్శ ఉన్నది కదా. కాబట్టి ఆమె రాదు. ఆమె ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఎమర్జ్ అవుతున్నది. ఆమె ఎక్కడ కూడా తీసిపోకుండా రాజకీయాలలో ఎప్పుడూ ఒక సెన్సేషన్గానే నిలుస్తుంది. ఆమె ఐడెంటిటీ ఎప్పుడు ఆమె మెయింటైన్ చేస్తూనే ఉన్నది. జైలు పోయి రావడం వల్ల ఒక 2 నెలలు ఆమె ఆరోగ్యం కోసం అని రెస్ట్ తీసుకున్నదే తప్ప అంతకుముందు ఏ కార్యక్రమం అయితే తీసుకున్నదో జైలు పోకముందు అదే కంటిన్యూ చేసింది. బట్ ఆమె లోపల నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారికి ఒక ఎజెండా సెట్ చేస్తున్నది. ఒక పార్టీ నాయకురాలుగా చేయొచ్చు ఆమె, అది కూడా కాంట్రవర్సీకి పోకుండా చేస్తున్నది. ఈ డిస్ప్యూట్ అంతా లోపలనే నడుస్తున్నది తప్ప అంటే మీడియా లోపల. బట్ అక్కడ ఏమీ నడవట్లేదు. ఇప్పుడు లెటర్ రాసి ఎన్ని రోజులు అయిందమ్మా? వాళ్ళ వైపు నుంచి ఏమన్నా అసంతృప్తి మాటలు ఎవరన్నా మాట్లాడారా? లెటర్ అయితే చదివి ఉంటారు కేసీఆర్ డెఫినెట్గా. మరి ఆమె రాసిందల్లా ఆయన తప్పు పట్టే అంశం ఏం లేదు. వేరే వాళ్ళు అయితే ఏంది వీళ్ళు నాకు చెప్పే వాళ్ళు ఆయనలా అని అనుకోవచ్చు. కానీ కేసీఆర్లో ఆ స్వభావం ఉండదు. ఎవరు చెప్పినా మంచి విషయాన్ని ఆయన తీసుకుంటాడు. బట్ బిడ్డ విషయంలో కూడా కోపం వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. బిడ్డకి ఏంటంటే లీక్ ఎందుకైంది అనే దాని మీద ఆమె కోపం ఉంది. అక్కడ ఆమె నోరుజారి కేసీఆర్తో డైరెక్ట్ చెప్పాల్సిన అంశము మీడియాలో చెప్పేసింది. బట్ ఇక్కడ లీక్ చేయలేదు ఎవరు, లీక్ చేసుకున్నారు వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న లీక్ అది అని చెప్పి. ఏదైనా జరగచ్చు. ఆ విషయంలో ఏంటంటే తన అభిప్రాయాలను బయటికి తెలిస్తే బాగుంటుందని కూడా ఆమె ఏమన్నా అనుకున్నారేమో మనకు తెలియదు. బట్ ఆమె ఇక్కడ ఉన్నప్పుడు జరగలేదు అది. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆ లీక్ అయ్యింది. బట్ ఇక్కడ ఏదో స్ట్రాటజీ కనిపిస్తుంది సార్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే May 2న తను లెటర్ రాసింది, అమెరికాకి వెళ్ళింది, రిటర్న్ వచ్చే ముందు రోజు 2 days ముందు లెటర్ లీక్ అయింది. అది కాదు అని ఖండించిన వాళ్ళు లేరు, అవును అని చెప్పిన వాళ్ళు లేరు. వచ్చిన తర్వాత నేనే అవును రాశాను అని చెప్పడం. ఆమె వచ్చే ముందు ఒక్క బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవ్వరూ అక్కడ ఉండకపో కేవలం జాగృతి జెండాలు మాత్రమే ఎయిర్పోర్ట్లో కనిపించాయి. ఆ జాగృతికి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, జాగృతికి పనిచేసిన టీం మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో ఎయిర్పోర్ట్కి రండి అనే మెసేజ్ పాస్ అయ్యి, అంటే ఇదేదో ఒక ఇంటెన్షనల్ ఎజెండాతోనే ముందుకెళ్ళింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆమె చెప్పేంత వరకు మనం ఆమెకు ఏం ఎజెండా ఉంది, లేదా ఆమె సీఎంకు పోటీ పడుతుందా,
ఇప్పుడైతే ఆ పరిస్థితే లేదు కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకో టర్మ్ అంతా ఆయనే ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆయన మనసులో తెలంగాణ కోసం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. అవి అసంపూర్తిగా ఉన్నాయి. ఈవెన్ 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని ప్రకటించిన స్వప్నం కూడా ఇవాళ వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అది అమలయ్యే అవకాశం కూడా లేదు. ఆయన మళ్ళీ వచ్చి టేకప్ చేస్తే తప్ప ఈ మేడిగడ్డ నిర్మాణం అనేది పునర్నిర్మాణం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆయన లక్ష్యాలు పూర్తయ్యేదాకా ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడమ్మా ఆయన బాధ్యతల్ని ఆయనే కంటిన్యూ అవుతాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, కేటీఆర్ గారికి కూడా ఆశాభంగం అయితే కావచ్చు, బట్ ఆయనకు కూడా చెప్తున్నాను నేను, ఆయనే ఇవ్వడు. ఆయన మీద ఒత్తిడి మీరు తేవడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇంటర్నల్గా బయటికి తెలియకుండా ఏమైనా ఒత్తిడి చేసినా కూడా ఆ ప్రయత్నాలు విరమించుకోండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆయన తెలంగాణను ఒక కరెక్ట్ ట్రాక్లో పెట్టాడు. 62,000 కోట్ల ఆదాయం నుంచి 2,20,000 కోట్ల ఆదాయానికి తెలంగాణను దేశంలోనే ఒక రికార్డుగా తీసుకెళ్ళాడు. ఏ విషయంలో చూసినా కూడా ఆయన ముద్రలు ఉన్నాయి. ఇంటింటికి నల్ల కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం అన్నిట్లో. బట్ ఆయనను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయనే తనంతట తను తప్పుకునేదాకా, పదవులు బాధ్యతలు మీకు ఇచ్చేదాకా సైలెంట్గా ఉండాలి. ఆ విషయంలో ఆయన చికాకు చేయొద్దని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. బట్ ఈ టఫ్ సిచ్యువేషన్స్లో పార్టీని ఒకవైపు కాపాడుకోవాలి, క్యాడర్ని ఒకవైపు నిలుపుకోవాల్సిన ఈ ప్రస్తుత టైంలో ఇలా అంతర్గత కుమ్ములాటలన్నీ బయటికి రావడంతో కోవట్ల ఇష్యూ తెరపైకి వచ్చింది సార్. కవిత గారు కోవట్లు ఉన్నారంటున్నారు. కేటీఆర్ గారు మార్నింగ్ ప్రెస్ మీట్లో అన్నమాట, మా పార్టీలో కూడా రేవంత్ కోవట్లు ఉన్నారు. అసలు ఇంతకు ఎవరు కోవట్లు ఉన్నారు? అంత కోవట్లు ఎవరు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ పనిచేసుకుంటుందా? కోవట్లు ఉండడం అనేది ఇవాళ ఇప్పుడున్న రాజకీయాలలో అది చాలా సహజమైన అంశం. కవిత గారు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఎవరైనా ఒక నాయకుడు ఆమె ఇంట్లో కూడా ఒక వ్యక్తిని చొప్పించవచ్చు. అతను అందరికంటే ఉత్సాహంగా కూడా కనిపించవచ్చు, బట్ ఆయన పర్పస్ ఆయన నెరవేరుస్తాడు. నక్సలైట్ పార్టీలలోనే కోవట్లు ఉండగా ఈ రాజకీయ పార్టీలలో ఉండరా? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడని తెలుసుకోవడానికి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కోవట్టును పెట్టవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా కోవట్టును పెట్టవచ్చు. ఏదైనా జరుగుతుంది, అట్లేమీ ఏది జరగదు అనుకోవడం తప్పు. కోవట్స్ ఉన్నారనేది నిజం. కాబట్టి ఆమె అదే విషయాన్ని బహిరంగంగా చెప్పింది. ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఎలా చూడాలి సార్? రేవంత్ రెడ్డి గారి కోవట్లు మా దగ్గర ఉన్నారని స్వయంగా కేటీఆర్ గారు చెప్పడం, నా దగ్గర కొంతమంది కోవట్లు కేసీఆర్కి సంబంధించి ఉన్నారు, కేటీఆర్కి సంబంధించి ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం, ఎలా చూడాలి దీన్ని? అంటే రెండు కోణాలు ఉంటాయి. ఒకటి అభద్రతాభావం వాళ్ళ లోపల మొదలైందని అనుకోవచ్చు. రెండవది నిజంగానే కోవర్ట్స్ కూడా ఉండొచ్చు. డెఫినెట్గా ప్రభుత్వంలో రాజ్యాధినేత ఎవరైతే ఉంటారో ప్రతిపక్షంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కోవట్లను పెట్టవచ్చు, ఉన్న వాళ్ళని కోవట్లుగా మార్చవచ్చు. బట్ రేవంత్ కోవట్లు అనేది కవిత గారికి ఏమైనా సింక్ చేసి మాట్లాడారా కేటీఆర్ గారు అనేది ఇక్కడ అర్థం కాలేదు సార్ నాకు. ఎట్లా కోవట్ అవుతుంది రేవంత్కు కవిత? నేను ఇప్పుడు ఆయన ఒకప్పుడు మా పార్టీలో పనిచేశాడు. 2006 ఆ టైంలో చిన్న స్థానానికి పోటీ పడ్డాడు, జెడ్పీటీసీ. అది మేము ఇవ్వలేదు. అలిగి వేరే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, గెలిచాడు. ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ పోటీ చేశాడు. తర్వాత ఆయనకు కేసీఆర్ గారికి ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. ఓటుకున్నట్టు కేసులో ఆయన జైలు పోయాడు. ఎట్లా కోవట్ అవుతుంది కవిత రేవంత్కి? ఆమె ప్రశ్నించినంత మాత్రాన ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ చూస్తే పార్టీని ఒక సరైన దారిలో పెట్టడానికి, కేసీఆర్ గారిలో మర్చిపోయిన అంశాలను గుర్తు చేయడానికి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి మిస్టేక్ జరగకుండా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అని అనుకోవచ్చు తప్ప, ఆ లెటర్ బయట పెట్టినంత మాత్రాన ఆమె వైపు నుంచి బయట పెట్టినా కూడా కోవట్ అనేది చాలా పెద్ద పదం. ఆమెకు అది వర్తించదు. వాళ్ళ పార్టీలలో కోవట్లు ఉండొచ్చు, వాళ్ళ ఇళ్లలో కోవట్లు ఉండొచ్చు. బట్ కవిత గారిని నేరుగా కోవట్టు పరోక్షంగా అనే మాట కేటీఆర్ చేయడు. అట్లా ఇదే డైనమిక్ లీడర్. రైట్. మధ్యలో హరీష్ రావు గారి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఏంటి సార్, ఆయన చాలా హుందాగా ఉంటారు, సైలెంట్ అండ్ కామ్. ఈ రోజుకి కూడా కేటీఆర్ గారికి బాధ్యతలు ఇచ్చినా నాకు నష్టమేం లేదు, నేను పనిచేస్తాను, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్తూ ఉన్నారు. ఒకవైపు కవిత గారు కొత్త పార్టీ పెడతారు, ఎదురు తిరుగుతున్నారు అనే ఇండికేషన్స్. అసలు హరీష్ రావు గారి సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళిద్దరికంటే కూడా కేసీఆర్ గారిని బాగా లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న వ్యక్తి హరీష్ రావు గారు. కేటీఆర్ కొడుకు అయి ఉండొచ్చు, కవిత కూతురు అయి ఉండొచ్చు. ఎందుకంటే లాంగ్ అసోసియేషన్ వీళ్ళకి లేదు కేసీఆర్తో, ఆయనకుంది. కాబట్టి ఏ విషయాలైనా కూడా నేరుగా హరీష్ రావు గారితో ముందు మాట్లాడతారు ఆయన. ఆ విషయంలో కూడా వీళ్ళని సంప్రదించడం తక్కువే, ఉద్యమకాలంలో అయినా తర్వాత అయినా. చాలా కాలం వాళ్ళు ఇక్కడ లేరు కూడా, అమెరికాలో ఉన్నారు. ఆ టైం అంతా కూడా ఎంబడి ఉన్నది హరీష్ రావు గారు. పార్టీ పెట్టడానికంటే 1 year ముందు నుంచి ఆయనే వెంట ఉన్నాడు.
అయితే ఆయనకు ఒకటి బలంగా తెలుసు, కేసీఆర్ గారు అధికార మార్పిడి చేయట్లేదు, ముఖ్యమంత్రిగా ఎవరికి ఇవ్వట్లేదు. అది తెలిసిన తర్వాత ఆయన ఎందుకు పోటీ పడతాడు, ఆయన ఎందుకు మాట్లాడతాడు దాని మీద. అందుకే ఆయన ఏమన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని పెట్టినప్పుడు సరే కొంత బాధపడితే బాధపడి ఉండొచ్చు, బట్ తర్వాత ఆయన అడ్జస్ట్ అయిపోయాడు. ఈ అన్నా చెల్లెల యుద్ధంలో హరీష్ రావు గారికి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉంది? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎందుకంటే సార్, ఇక్కడ నువ్వా నేనా, బావా బామర్దా అనే ఫైట్ ఒకవైపు జరుగుతున్నప్పుడు చెల్లి ఎంటర్ అయ్యి ఒక డైవర్షన్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ జరుగుతుందా అనేది, హరీష్ రావు గారికి ఒకవేళ అన్యాయం జరిగితే, పూర్తిగా ఆయన వైదొలిగితే ఆ ఛాన్సెస్, అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ ముగ్గురు కూడా ఒక సీఎం స్థాయికి ఎదగగలిగినంత పరిణతిని తెచ్చుకున్నారమ్మా. ఈ ముగ్గురులో ఉన్న కామన్ లక్షణం ఏంటి తెలుసా? ఈ ముగ్గురు కూడా ఉద్యమంతో ఎదిగారు, ప్రజల సమస్యలను అధ్యయనం చేశారు, ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు నాయకత్వం వహించారు. ఆ పార్టీకి ఏ ఒక్కరైనా కూడా సమర్థవంతంగా నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ధీటుగా ఎదుర్కొనే స్థాయికి ఎదిగారు. ముగ్గురు లోపల కూడా అనితర సాధ్యమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సంయమనం ఉంది, ఆవేశం ఉంది. ఒక హరీష్ రావులో ఆవేశం కొంచెం బయటికి కనబడదు, కానీ ముగ్గురు లోపల కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ముగ్గురు లోపల కూడా ఆకాంక్షలు ఉంటాయని నేను అనుకుంటున్నా. అవకాశం వస్తే ఎవరు కూడా సీఎం పీఠానికి పోటీ పడకుండా ఉండరు. కాకపోతే ఇప్పుడు ఆ సందర్భం, సమయం రాలేదనేది హరీష్ రావు గారి భావన అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎంత మొత్తుకుంటే ఏం ఉపయోగం ఉంది, ఆయన ఎట్లాగ ఇవ్వడు. కేసీఆర్ గారి మనస్తత్వం బాగా తెలుసు, మాకందరికంటే కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన ఎక్స్పోజ్ కాడు, ఎక్కడ కూడా ఆయన దాని గురించి మాట్లాడాడు. ఆయన ఒక మేనల్లునిగా తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు కేసీఆర్. ఏం తక్కువ? ఆ లాయల్టీ, ఆ కృతజ్ఞతాభావం హరీష్ రావుకు ఉంది. బట్ ఓపెన్గా చెప్పండి సార్, ఒక ఆరోపణ అవ్వచ్చు, అభియోగం అవ్వచ్చు, లేదంటే ఇతర నాయకులు, పార్టీలకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ఒక వ్యాఖ్య ఇది. కవిత గారు అరెస్ట్ అవ్వటంలో, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హరీష్ రావు గారి పాత్ర, కేటీఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇంత కవిత గారు రేజ్ అవుతున్నారు, ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు. అసలు ఏం సంబంధం లేదమ్మా, జస్ట్ ఇది ఆరోపణ మాత్రం. అది నిరాధారమైన ఆరోపణ. అసలు బయటికి ఎట్లున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లుంటుందా? జైల్లో ఒక సుకుమారంగా పెరిగిన ఆమె అమెరికాలో చదివి, ఇది ఎందుకు వచ్చిందంటే సార్, గతంలోనే కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తా అన్నప్పుడు కవిత గారు ఎదురు తిరిగారు, ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు అడ్డు రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మరక అంటించే ప్రయత్నంలో భాగంగా ఇది కుట్ర చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తారు. కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మీకు గుర్తుండి ఉండాలి, మీరు అప్పుడు టీవీ9లో ఉన్నట్టున్నారు, మా చెల్లి అంటే నాకు బాగా ప్రేమ, ఆమె అడిగితే నేను ఏదైనా ఇస్తాను అంటే, అప్పుడు యాంకర్ అడిగింది ముఖ్యమంత్రి పదవికి రేపు ఆమెకే కావాలన్నా వదిలేస్తారంటే, ఆమె అడిగితే తప్పకుండా వదిలేస్తాను అన్నాడు. అటువంటి అన్నా చెల్లెళ్ళ మంచి సంబంధాన్ని వీళ్ళు ఈ రకంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఒకటి నేను అంటాను. కరెక్ట్గా ఇవన్నీ కూడా ఈ సభ బాగా సక్సెస్ అయినాక అవుతున్నది అని అంటే, దీనివల్ల లబ్ధి పొందాలని చూస్తున్న వాళ్ళు ఎవరు, లాభపడుతున్న వాళ్ళు ఎవరు అనేది. ఒకటేమో నిజంగానే ఈ కాంగ్రెస్ ఈ సక్సెస్ను జీర్ణించుకోలేక ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఛానల్ ద్వారానే ఈ లేఖ లీక్ అయింది. కాబట్టి వాళ్ళ హ్యాండ్ ఈ దీన్ని ఒక హైపుకు తీసుకుపోవడంలో ఉందా అనేది, లెటర్ లీక్లో ఏముందో తెలియదు, బట్ హైపుకు తీసుకెళ్తున్నది మాత్రం ఇంట్లో లబ్ధి పొందాలని చూస్తున్నది కాంగ్రెస్. ఎందుకంటే ప్రజలంతా వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కవిత గారు ఆ ఛాన్స్ ఇచ్చినట్టే కదా సార్, ఆ ఛానల్లోనే ఆ లెటర్ రిలీజ్ చేయటం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్లో రిలీజ్. అంటే కవిత గారే లీక్ చేశారని ఎందుకు మనం నిర్ధారణకు రావాలి? అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వర్గం అదే ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా ట్యాగ్స్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉన్న ప్రశ్నలు ఇది కూడా ఒకటి ఉంది. ఆమె బాగా కోపంగా దయ్యము అని అన్నదంటే అనకూడనమాట అది అక్కడ మీడియాలో. అంటే ఏది ఆ దయ్యాలు ఎవరన్నా ఉన్నారా నిజంగానే? అది $1 మిలియన్ ప్రశ్న. ఆమె మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. రెండవది, కేసీఆర్ దగ్గర లీక్ అయ్యే అవకాశం ఉంటే ఆయననే చెప్పాలి, ఇది ఫలానా వాళ్ళ ద్వారా పోయిందేమో అని, ఇంటర్నల్గానైనా పార్టీలో. బట్ అది మనం అయితే ఆన్సర్ చేయలేము అది. బట్ కవిత గారు ఏంటంటే ఈ విషయంలో కొద్దిగా ఎమోషనల్ లైన్లని అనిపిస్తుంది. ఆమె ఒక మంచి పని చేయబోతే ఇది ఎదురు తిరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పార్టీని ఒక సరైన ట్రాక్లో పెట్టడానికి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, సరే అది బయటికి రావడం వల్ల ఆమె కొద్దిగా ఎలివేట్ అయింది ఇప్పుడు.
ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి చర్చ అంతా ఆమె చుట్టే తిరుగుతుంది. ఆమె అమెరికాలో ఉన్నా కూడా ఆమె చుట్టే చర్చ తిరుగుతూ ఉంది. ఇది పొలిటీషియన్కి అవసరం. ఎప్పుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తన చుట్టే రాజకీయాలను తిప్పుకున్నారు. ఇప్పుడు కూడా తిప్పేస్తున్నారు. ఇప్పుడు కవిత గారు తిప్పుకుంటున్నారు. ఆయన చుట్టూ మళ్ళీ తిప్పుతున్నారు ఆవిడ కూడా. ఒక్కటి ఏంటంటే లోపల ఆకాంక్షలు ఉంటే ఉండొచ్చు. న్యాచురల్గా మనం రాజకీయ కుటుంబాలను మనం తీసుకుంటే రైట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ములాయం మధ్య సంబంధాల దగ్గర నుంచి, తమిళనాడులో కరుణానిధి ఆయన 2 కొడుకులు అలిగిరి స్టాలిన్ కనిమొలి, అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి పార్టీలో ఇట్లాంటి అపోహలు కావచ్చు, ఇటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొట్లాడ పెట్టుకొని దూరమైన సంఘటనలు కావచ్చు. మన రాష్ట్రంలో కూడా జగన్కి ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా అదే జరిగింది కదా, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో కవిత గారికి ఇప్పుడు పొలిటికల్ అంటే అందుకని ఇట్లాంటివన్నీ కూడా వేళ్ళు అనుకుంటాయి ప్రజల మనసుల్లో. ఇది కూడా అంతేనా, ఈ ఫ్యామిలీ కూడా అట్లేనా, కేసీఆర్ గారు వీళ్ళను సంయమనం పాటించలేదా, ఈయన వీళ్ళ మధ్య ఒక సయోధ్యకు ఆయన ఏం చేయలేడా అనే ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇది బిగినింగ్ అని కొంతమంది అనుకుంటుండొచ్చు. నాకైతే స్టిల్ నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ కేసీఆర్ గారు ఒకవేళ వీళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలన్నా కూడా విత్ ఇన్ నో టైం ఆయన రిజాల్వ్ చేస్తాడని అనుకుంటున్నా. ఇవి ఇంతకంటే ఇంకా పైకి పోవు అని అనుకుంటున్నా. ఆ పార్టీకి ఆరోగ్యకరం కూడా కాదు అని అనుకుంటున్నా. బట్ కవిత గారు జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ లో తన కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే వార్త. కొత్త పార్టీ కాదు, జాగృతి సంస్థను స్ట్రెంథెన్ చేస్తారు. సామాజిక తెలంగాణ అనే నినాదం మీద జాగృతి సంస్థను స్ట్రెంథెన్ చేసి అన్ని వర్గాల్లోకి ఎంటర్ అవుతారు. అయితే నేను కూడా ఇవాళ చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆ మూవ్ ఏదైతున్నదో అది పార్టీకి ఉపయోగపడే మూవే. ఆమెను బలోపేతం చేసిన ఆమె తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని నేను అంటున్నా. ఎందుకు అనంటే 1925 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పురుడు పోసుకున్నది. హెగ్డేవార్, కేశవ్ బలరాం హెగ్డేవార్ ఆయన స్టార్ట్ చేశాడు దాన్ని. బట్ ఆ సంస్థలో ఆయన శాఖలు పెట్టి అగ్రనేతగా ఉన్నా కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్లో ఉంటూనే ఆయన ఆర్ఎస్ఎస్ పెట్టాడు. ఆర్ఎస్ఎస్ బలోపేతం అయిన తర్వాత కూడా నాగపూర్లో కాంగ్రెస్ సభ నిర్వహించి గాంధీ గారిని పిలిచాడు. నిత్యం గాంధీ గారితో ఆయనకు వైరుధ్యం ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లాగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్ర సీఎం అయినా కూడా భావజాలం అప్పుడప్పుడు బీజేపీతో కలుస్తూ ఉంటుంది. అది వేరు. కానీ మేము సంస్థ పెట్టడం విషయంలో అంటున్నా, జాగృతిని ఒక ఆర్ఎస్ఎస్ అని మనం ఎందుకు అనుకోకూడదు. కాంగ్రెస్ పార్టీ హెగ్డేవార్ని బహిష్కరించలేదు, పైగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పింది. నాగపూర్ కాంగ్రెస్ను నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పింది. బట్ కవిత గారు జాగృతి పెట్టి సామాజిక తెలంగాణ అన్నంత మాత్రాన ఇది పార్టీ వ్యతిరేక చర్య కాదు అనేది నా అభిప్రాయం. పార్టీని బలోపేతం చేసే విధంగా దళిత బహుజనులందరినీ తను ర్యాలీ చేయగలుగుతున్నది, వాళ్ళ ఆకాంక్షలకు ఒక రూపం ఇస్తున్నది. కాబట్టి ఇది పార్టీకి ఒక హెల్దీ ఆర్గనైజేషన్గా అది డెవలప్ చేసుకోగలుగుతుంది. అది ఆమె కోసం చేస్తున్నది అనే దానికంటే కేసీఆర్ గారు ఏ అంశాల మీదనైతే శ్రద్ధ పెట్టలేకపోయారో, చేయాల్సినంత చేయలేకపోయారో, ఆ అంశాలను ఎజెండా మీద తీసుకురావడానికి, ఆ వర్గాలకు మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటిదాకా ఎవరు చేయలేని సాహసాన్ని కవిత గారు చేస్తున్నారు. జాగృతి అనేది ఒక సాంస్కృతిక విప్లవానికి దారితీసే ఒక సంస్థ. బట్ ఇవన్నీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఎంతవరకు సాధ్యమవుతుంది సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత చూసి వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో కవిత గారు ఇంత అర్జెన్సీగా, ఇంత ఎమర్జెన్సీగా వీటికి ఎందుకు పూనుకున్నారు అని ఒక $1 బిలియన్ క్వశ్చన్. అంటే ఆమె మీద ఒక అన్యాయంగా ఒక నింద వేసి సాక్ష్యాధారాలు లేకపోయినా ఆమెను జైల్లో పెట్టి ఈ హరాస్మెంట్ అంతా చేసినప్పుడు ఆమె అందరిలాగా పట్టించుకోకుండా వదిలేసే మనస్తత్వం కాదు ఆమె. ఇందాకే చెప్పాను, బంతిని ఎంత బలంగా విసిరితే అంత బలంగా, అంతకంటే బలంగా తిరిగి వస్తుంది. కవిత గారికి ఆ కోపం ఉంటుంది. దీని సంగతి ఏందో చూద్దామన్నంత కోపం ఉంటుంది ఆమెకి. ఆమె రగిలిపోయింది అక్కడ జైల్లో ఉన్నప్పుడు, ఆవేశంతో రగిలిపోయింది ఆమె. ఆలోచనలతో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. ఆమె తన రోడ్ మ్యాప్ నుంచి డివియేట్ కావాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో ఉంటూనే పార్టీ లైన్కి అనుకూలంగానే పోతూ సామాజిక తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికి ఎప్పటిలాగానే ఆమె బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోని ఆమె డెఫినెట్గా ముందుకు సాగుతేనే. మీరు అన్న ఈ లైన్లో అసలు ఇక్కడ సినారియో లేదు సార్, ఉన్నది కంప్లీట్గా డిఫరెంట్ గా ఉంది. నిన్న బ్యానర్లు ఏం చూసారు ఎయిర్పోర్ట్ లో? సామాజిక తెలంగాణ కదా. అవును, ఆ మేడే మీటింగ్ లో పార్టీ లేదు సార్, జాగృతి ఉంది. జాగృతి ఉంటుంది. నేను అనేది జాగృతి ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ లేనట్టే కదా. బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా
జాగృతి అనుబంధ సంస్థలాగా పోతుంది ఉంటది. అది పార్టీ వ్యతిరేకం కాదని చెప్పడానికే ఆర్ఎస్ఎస్ ఉదాహరణ చెప్పాను నేను. హెగ్డేవార్ను గాంధీ సస్పెండ్ చేయలేదు. అదర్ కాయిన్ సార్ ఇవి జరగకుండా ఇంకొక అదర్ కాయిన్ లో ఏం జరగబోతుంది అని అంటే తను పాలిటిక్స్ లో ఉన్న ఏ నాయకుడైనా ఎదగాలనుకుంటాడు. తన కోసం తనను బలోపేతం చేయడానికి మనుషులు కావాలి, సంస్థలు కావాలి. వాటిని అతను కాపాడుకుంటూ తన ఎలివేషన్ కోసం తను ప్రయత్నం చేస్తాడు. కవిత కూడా అట్లనే చేస్తున్నా, తప్పేమున్న దానిలో. రేపు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలనే ఒక సంశయం అయితే ఆయనకు వస్తుంది. ఈ ఇద్దరి కొట్లాటలో హరీష్ రావు గారికి ఇచ్చిన ఆశ్చర్యం లేదంటారా? ఒక్కటమ్మా, ఆయన ఇవ్వాల్సిందే తప్ప ఎవరు గుంజుకున్నా వచ్చేది కాదు అది. కేసీఆర్ గారు ఆయన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆయనే డిక్టేట్ చేస్తాడు టీఆర్ఎస్ పాలిటిక్స్ని. ఎవరినైనా అధ్యక్షుని పెట్టనియండి, ఎవరినైనా బాల్ ఠాకరే ఎట్లా చేశాడో అట్లా చేస్తాడు. బట్ కవిత గారు కొత్త పార్టీ పెట్టడం అనివార్యం అయిపోయింది, ఖచ్చితంగా ఆమె అనౌన్స్ చేయబోతుంది, అందుకే ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏం జరిగింది? పెట్టదు. ఇప్పుడు ఆ స్కోప్ లేనే లేదు. ఒకవేళ పెట్టినా కూడా దానివల్ల ఏం నష్టం ఏం జరగదు తెలంగాణకు. నేను తెలంగాణ కోణం చూస్తాను. నేను వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది కావచ్చు, కవిత గారికి కూడా బయటికి పోతే కొంత నష్టం జరగచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే జాతీయ పార్టీలు ఈ తెలంగాణలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా తెలంగాణకు నష్టమే. ఇంకో ప్రాంతీయ పార్టీ అయితే తెలంగాణకు కావాలి. ఒకవేళ అది కవిత గారు పెట్టినా, హరీష్ రావు గారు పెట్టినా, ఇంకొకరు పెట్టినా కూడా దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని నేను అంటా. కానీ ఆ కుటుంబంలో కవిత గారు సపరేట్ అయి పార్టీ పెట్టాల్సినంత వైషమ్యం అయితే ఏం లేదు. దీన్ని అంత విపరీతంగా ఆలోచించడం అవసరం లేదు. బట్ జాగృతి ఉండడం అనేది తెలంగాణకు అవసరం. సామాజిక తెలంగాణ నినాదం తెలంగాణకు అవసరం. తెలంగాణ సబ్బండ వర్గాలకు ఆమె అగ్రకులంలో పుట్టిన ఆదరించగలిగే ఒక నాయకత్వం అందించడం అనేది సబ్బండ వర్గాలకు అవసరం. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి. ఆ గాలికి ఆమె తోడవుతూ ఉన్నారు. రేపు ఆ బీసీ పార్టీ వస్తుందో రాదో మనకు తెలియదు. బట్ ఆమె మాత్రం జాగృతి సంస్థను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించినట్టయితే రేపు పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆ తెలంగాణకు అవసరం. ఆ నినాదం తెలంగాణకు అవసరం. ఇవన్నీ చెప్తే అసలు యాక్సెప్టెన్సీ లేకనే సైలెంట్గా ఉండండి కొంతకాలం పాటు, పొలిటికల్ డెవలప్మెంట్స్లో అసలు ఇన్వాల్వ్ కావద్దు, ఈ కేసు ఇష్యూ వల్ల డిస్టర్బ్ అయింది కాబట్టి సైలెంట్గా ఉండమని చెప్తే ఆమె వినకుండా జిల్లాల పర్యటనలు. ఒకవేళ కేసీఆర్ గారు అట్లా చెప్పినా కూడా అది తప్పుడు నిర్ణయం అని నేను అంటా. ఓకే, ఎందుకు సైలెంట్గా ఉండమనాలి? జైలు పోయించిన ఆమెను తప్పుడు ఆరోపణలతోని, నేనైతే తప్పుడు ఆరోపణలను నమ్ముతున్నా. జైలు పోయొచ్చి సైలెంట్గా ఉంటే నిందను మోసినట్టు కాదా, నిందను అంగీకరించినట్టు కాదా, ఒక గిల్టీ ఫీలింగ్తో ఉన్నట్టు కాదా? కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకొని ఆమెను వారించినా కూడా బయటికి రావద్దని, అది ఆయన తప్పుడు నిర్ణయం. కవిత గారు చేసింది కరెక్ట్. ఒక ఉమెన్కి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి సార్ ఒక పార్టీ పెట్టి? గతంలో ఇక్కడ మనం చూసాం, అఫ్కోర్స్ జరగదని మీరు అంటున్నా, ఒకవేళ జరిగితే అనే దాని గురించి మాట్లాడితే షర్మిల గారు పార్టీ పెట్టారు, కాంగ్రెస్లో విలీనం చేశారు. కవిత గారు కూడా అలాగే సామాజిక తెలంగాణ జాగృతి స్లోగన్తో ముందుకొచ్చి ఒకవేళ ఫ్లోట్ చేస్తే ఈ తెలంగాణ సినారియోలో మళ్ళీ అగైన్ ఏ బీజేపీలోనూ ఏ కాంగ్రెస్లోనూ కలవాల్సిందేనా? ఆమె అంత బలహీనరాలు కాదమ్మా. ఆమె లోపల కేసీఆర్ గారి రక్తం ఉంది. కేసీఆర్ గారికి భావజాల వారసురాలుగా ఆమె ఉంటారు. ఆ ఊసలాట ఆమె లోపల ఉండదు. ఆమె ఒక డిసిషన్ తీసుకున్నారంటే చాలా క్లారిటీతో తీసుకుంటారు. కొద్ది ఎమోషన్ జోడించినా కూడా ఆమె అంత షర్మిలలాగా ఫేడ్ అవుట్ అయ్యే మనిషో, లేకుంటే నాతో కాదు అని చెప్పి కాంగ్రెస్లో విలీనం చేయగలిగిన ఆ పరిస్థితి ఆమెకు రాదు. బట్ ఇప్పుడైతే ఆ పరిస్థితి ఉండదు, పార్టీ పెట్టే పరిస్థితి ఉండదు. ఆమె ఎంట్రీయే జాగృతితో వచ్చింది. జాగృతి ఇవాళ 18 సంవత్సరాలు నిండింది. జాగృతి నడిపిన అనుభవం ఆమెకుంది. సరే, ఆమె మీద మధ్యలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా అంటే ఎవరి మీద వస్తాయి ఆరోపణలు? చేసే వాళ్ళ మీదే వస్తాయి. కాసే చట్నీ రాళ్ళతో కొడతారు. ఒక మంచి నాయకురాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఆరోపణలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు అతిగా మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇప్పట్లో అటువంటి వాతావరణం అయితే ఉండదు. ఆ పార్టీ పెట్టడం కానీ అటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎలక్షన్ల ముందేమన్నా ఒక పార్టీ వస్తుందేమో, అది ఎవరు నడుపుతారో, ఎవరు నాయకత్వం వహిస్తారో. పాలిటిక్స్లో, క్రికెట్లో ఏది కూడా మనం ఊహించినట్టు ఉండదు. సచిన్ మంద కొడతాడని వస్తాడు, డక్అవుట్ అవుతాడు. ఈయన గెలుస్తారు, ఆయన గెలుస్తారని ఇద్దరు కూడా పందాలు వేస్తారు. వర్షం పడి ఇద్దరు ఆశల మీద నీళ్ళు చల్లుతుంది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఏం జరగబోతున్నదనే జోష్యం మాత్రం నేను చెప్పా. పార్టీ ఎవరు పెడతారా అనేది కూడా నేను చెప్పాను.
ఆయన బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేయనందుకు ఎవరు అలిగినా కూడా కేసీఆర్ పట్టించుకోడు. ఇక్కడ కేసీఆర్ గారి గురించి అడగాలి సార్. కాళేశ్వరానికి సంబంధించి మొన్న విచారణకి హాజరు కావాలని చెప్పడం ఎలా ఉండబోతుందంటారు? 100% హాజరవుతారు. జూమ్లో అవుతారా పర్సనల్గా అవుతారా నాకు తెలియదు, బట్ 100% హాజరవుతారు. ఆయన నాతో కమిట్ కూడా అయిండు. అరెస్ట్ అవ్వబోతున్నారా అంటే? అసలు అరెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కడదమ్మా? కమిషన్ ఒకవేళ ఆయన మీద తప్పు పట్టిన, కొన్ని ఆరోపణలు చేసిన, కమిషన్ రిపోర్ట్లో కొన్ని తీర్పులో భాగంగా ఆయన మీద ఏమన్నా నిర్ధారణలకు వచ్చిన మళ్ళీ ప్రాసిక్యూషన్ కేసు పెట్టి నడపాలి. జైలు పంపడం అంత ఈజీయా? బట్ పదే పదే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం తథ్యం. అసలు వాళ్ళ కాళేశ్వరమే అర్థం కాలేదు. ఈ కేసు గురించి ఏమర్థమైద్దమ్మా? నేను చెప్తున్నాను, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. ఆ ఏనుగును వర్ణించమంటే ఓ విశ్లేషకుడు, ఒక ప్రొఫెసరు, ఒక తెలంగాణ ఉద్యమ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, వీళ్ళంతా, ఇంకొకటి మీడియా, కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళు నలుగురు బ్లైండ్లు. ఆ ఏనుగుని ఎట్లా వర్ణిస్తారు? ఒక ఆయన పోయి ఏనుగు గోడలాగా ఉంటుంది అంటాడు, ఒక ఆయన కాలు పట్టుకొని స్తంభంలాగా ఉంటుంది అంటాడు, ఒక ఆయన తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు, ఒక ఆయన చెవులు పట్టుకొని డొప్పలాగా ఉందంటారు. ఇప్పుడైతే 10 మంది కూడా లేరమ్మా కాళేశ్వరం అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సమాజంలో. వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా అడుగుతారంటే పెద్ద పెద్ద వాళ్ళు మళ్ళీ బల్చిస్తాన్ మీద గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ధవళేశ్వరం ఆనకట్ట కూలిన తర్వాత దాన్ని కూలగొట్టి మళ్ళా 100 సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణం చేసిందనే విషయం తెలియదు. అది అప్పటిది కాదమ్మా. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు కూడా 150 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉందంటారు. అది కట్టింది ఎప్పుడు రా 70లో కట్టిండ్రు, 1970లో. మళ్ళీ మొదలు కట్టింది పోయింది, అక్కడ లేని కూడా లేదు అది. అట్లాగే నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ అన్న కూలిందా? 70 ఏళ్ళు అయింది. శ్రీరామ్ సాగర్ కూలిందా అని అంటారు. అసలు డ్యామ్కును బ్యారేజ్లకు తేడా తెలియదమ్మా. బ్యారేజీలు ఇసుకలనే కడతారు, కానీ వాళ్ళు ఏమంటారు? ఇసుకలో కడతారా బ్యారేజ్ అంటారు. మొన్న విశ్లేషకుడు అంటుండు, కింద అడుగున గట్టి నేల వచ్చేదాకా తవ్వుకుంటూ పోవాలి పిల్లర్ వేయాలని. అది డ్యామ్ అవుతుంది, బ్యారేజ్ కాదు. బ్యారేజీలు ఎప్పుడు కూడా ఊగిసలాడే స్ట్రక్చర్స్ లాగానే ఉంటాయి, కానీ పటిష్టంగా ఉంటాయి. అందుకే ఆ సీకెంట్ పైల్స్ అనేటివి ఆ గట్టిగా ఉండటానికి వేసిండ్రు. ముందు షీట్ పైల్స్ అనుకున్నారు. ఎక్కువ ఖర్చుతోని అంత టైం తీసుకొని వేసింది ఎందుకు ఎలాంటి ఇవ్వాలంటే అది ఇంకా పటిష్టంగా ఉంటుందని. బట్ కారణాలు అన్వేషించకుండా అది విధ్వంసం, అది బాంబు వెళ్ళింది లేకుంటే శబ్దం వచ్చిందని మేము చెప్తుంటే కూడా దాని మీద దృష్టి పెట్టకుండా, ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటివరకు ఏం చెప్పకుండా అసలు ఎట్లా పోతాడు జైలు కేసీఆర్? ఇంకోటి, ఇప్పటిదాకా 7 సార్లు వాయిదా పడ్డది. ఎందుకు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇస్తారేమో, ఆ ఇర్రెగ్యులారిటీస్ని ఏమన్నా బయట పెడతారేమో అని జోషి గారు, జస్టిస్ గారు వెయిట్ చేస్తారు, పినాకి చంద్రఘోష్. బట్ ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందమ్మా? నిపుణులను అపాయింట్ చేసి లోతుగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అని వీళ్ళ ఆ బంతిని వీళ్ళ కోర్టులో కొట్టింది. వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ అదేదో మీరే చేయండి అని మళ్ళీ వాళ్ళ కోర్టులో కొట్టారు. ఇప్పటివరకు వాళ్ళు తేల్చడం లేదు. అసలు 18 నెలలు ఫైల్ దగ్గర పెట్టుకొని ఒక ఎక్స్పర్ట్ని పంపి అది ఎందుకు కూలింది అనేది తేల్చలేదు. వాళ్ళిద్దరు ఉద్దేశం కూడా ఇప్పట్లో దాన్ని కంప్లీట్ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. ఆ బనకచెర్ల పూర్తి కావాలని చూస్తున్నట్టున్నారు, ఇచ్చంపల్లి కట్టాలని చూస్తున్నట్టున్నారు. ఇచ్చంపల్లి కడితే మాత్రం మేడిగడ్డ అవసరం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. ఇంకొకటి అడగడం మర్చిపోయాను సార్, ఇందాక కేసీఆర్కి సంబంధించింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్స్, ఆ బిజినెస్, ముఖ్యమంత్రి హోదా, ఇదంతా కూడా ఒక అధికార దర్పం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కలవకపోవడం, దాన్ని కూడా కవిత గారు లెటర్లో మెన్షన్ చేయడం అనేది అసలు మారలేదా కేసీఆర్ గారు అనే ప్రశ్న. నేను కూడా చెప్పానమ్మా కలిసినప్పుడు, అందరూ ఆమె బర్త్డే సందర్భంగా వందల సంఖ్యలో వస్తున్నారు, వేల సంఖ్యలో, రోజు 10,000 మంది వస్తున్నారు నిన్న మొన్న నుంచి అని చెప్పాడు. అంటే మీరే జనంలోకి వెళ్ళినట్టయితే ఇక ఈ తాకిడి తగ్గుతుంది అని నేను అన్నాను. తప్పకుండా వెళ్ళాల్సిందే అన్నాడు. సమయం కోసం కొంత వెయిట్ చేస్తున్నట్టున్నాడు. డెఫినెట్గా ఆయన డిసిషన్ తీసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళాలి అని. అయితే ఏ విషయంలో వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అన్నప్పుడు డెఫినెట్గా ఆయనే ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడమ్మా. కేసీఆర్ గారి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయనేది పసిగట్టడం కష్టం. ఆయన ఏదైనా కార్యక్రమం ఇచ్చినా కూడా దాని వెనకాల స్ట్రాటజీ ఏంటిది అనేది కూడా మనం ఎవరూ ఊహించినట్టుగా ఉండదు. కాబట్టి ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఈ పీసీ ఘోష్ కమిటీది ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన మామూలుగా జనంలోకి ఏదో ఒక ఇష్యూ తీసుకొని, అంటే రేవంత్ రెడ్డి విషయంలో కొంత టైం ఇచ్చాడు ఆయన, 1.5 year. ఆయన మనస్తత్వం ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి, మిగతా సమయంలో చేయొద్దనే మనస్తత్వం.
బట్ ఆయన మనసులో మాత్రం ప్రతిరోజు రాజకీయమే ఉంటుంది. బయటికి చెప్పడం మాత్రం కొంతకాలం దాకా మనం వెయిట్ చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రజల లోపల నెగిటివ్ పోతుంది, వాళ్ళు మనల్ని ప్రతిపక్షంలో పెట్టారు, మా పొద్దుస్త మనం మొదటి రోజు నుంచే మనం చేయాలా, వీళ్ళకి కూడా అదే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఉంటాడు హరీష్ రావుకు, కేటీఆర్కి. కానీ ఆయన బూతులు తిడుతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని తూలనాడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు మౌనంగా ఉండలేరు, అట్లా మాట్లాడారు. ఆయన చేసిన పనులను కూడా ఎద్దేవా చేస్తున్నాడు. కవిత గారు సామాజిక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో జరగలేదు అని బాహాటంగా మాట్లాడిన మరుసటి రోజు ఫామ్ హౌస్లో చాలా పెద్ద గొడవ జరిగింది. కేసీఆర్ గారు కవిత గారిని చాలా హార్ష్గా తిట్టడం, శోభమ్మ గారు ఒక్కసారిగా కుప్పకూలటం జరిగింది. ఇంట్లో ఇది 4 గోడల మధ్య జరిగిన తర్వాతే మే 2న ఆమె లెటర్ రాసి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఒక హింట్ ఇచ్చింది అనే వార్త ఎంతవరకు నిజం సార్? నాకైతే ఇది ఎవరు కూడా నా దృష్టికి తేలేదమ్మా. కవిత ఇక మన నుంచి దూరం అయింది అనేది ఓపెన్గా కేసీఆర్ గారు చెప్పారు అనే మాట. అంటే అనుమానం ఎందుకు వచ్చింది ఆయనకి? ఈ లెటర్ పోయినాక వచ్చిందా? పోకముందు ఇంట్లో ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది. మేడే మీటింగ్ తర్వాతనా? ఎస్. అది తొందరపాటు అవుతుంది. ఆమె చెప్పిన అలా తప్పేముందమ్మా? సామాజిక తెలంగాణ రాలేదు అన్నది ఎవరన్నా ఇప్పుడు 4 కోట్ల మందిలో అది ఏ పార్టీ అన్నా కానీ సామాజిక తెలంగాణ వచ్చింది అని అంటారా? టీఆర్ఎస్ తెచ్చింది అని అంటారా? అవి 4 గోడల మధ్య చెప్పడం ఓకే సార్, బట్ బయట మీడియా ముఖంగా మైక్లో అందరు వింటూ ఉండగా, అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తూ ఉండగా చెప్పడం అనేది అందరిపైన ధిక్కార స్వరమే కదా. అట్లెందుకు అనుకోవాలి? ఎజెండా ఫిక్స్ చేస్తుంది, మనం చేయలేకపోయినాం ఇప్పుడు చేయాలి అని ఎందుకు అనుకోకూడదు? ఇంకోటి ఆ మాత్రం విమర్శను ఓర్వలేకపోతే, అది కూడా ఒక సొంత బిడ్డ ఎమ్మెల్సీ గారు, ఆమెకు చరిత్ర ఉంది. సార్ మీరు చాలా స్మూత్గా కవిత గారిని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. బట్ అదర్ కాయిన్ అలా ఉంటుందా? మేము చేయలేకపోయినాం కాబట్టి, ఆమె చేసింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. ఇవన్నీ మా మనసులో ఉన్న అభిప్రాయాలే కదా. సామాజిక తెలంగాణకు కేసీఆర్ చేయగలిగినంత కూడా చేయలేదని ఇందాకే చెప్పాను. ఆమె ఎత్తి చూపింది, ఆమె హార్ష్గా చెప్పలే. సామాజిక తెలంగాణ రాలేదు, అంతరాలు పెరిగినాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము ఇతర జిల్లాల తలసరి ఆదాయంతో చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇట్లా ఈక్వల్గా లేదు డెవలప్మెంట్ అనేది. ఇవన్నీ వాస్తవాలు కాదానమ్మా. ఎవరికి ధైర్యం ఉండదు ఎత్తి చూపడానికి. ఆమె కాబట్టి ఎత్తి చూపింది, డైజెస్ట్ చేసుకోవాలి కదా. విమర్శలనే సహించను అంటే ఎట్లా? అసలు ఇట్లా విమర్శించే వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక మంచి రాజు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను అక్కడనే చెప్పినట్టయితే బయట డిస్కషన్ రాదు కదా. నాలంటి వాడు అప్పుడప్పుడు ఎందుకు నేను మీడియాలోకి వచ్చి ఆయన గురించి చెప్తుంటా? అక్కడనే మాట్లాడే అవకాశం ఇస్తే నేను మీడియాకి వచ్చి అవుట్ బర్స్ట్ కావాల్సిన అవసరం ఉంటుందా నాకు? సో కేసీఆర్ గారు ఇప్పుడు కుడి భుజం లాగా కేటీఆర్ గారితో పాటు కవిత గారిని కూడా పెట్టుకుంటే ఇకపైన ఇలాంటివి ఏం జరగవంటారు. అసలు ఆమె ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నది అనేది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఆమెకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమె ఒక కూతురుగానే కాకుండా ఒక డైనమిక్ లీడర్గా ఎదిగింది ఆమె. సార్ పార్టీ ఒక లైన్లో వెళ్తూ ఉంటుంది, ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమావళులు ఉంటూ ఉంటాయి కదా. కవిత గారు చెప్పింది వాళ్ళు వినాలనే స్టేజ్ ఎందుకు వచ్చింది? వాళ్ళ నియమావళిని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు పార్టీ నియమావళి రాసిన రోజే 2001లో పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు 51% దళిత బహుజన మైనార్టీలకే ఇక్కడ స్థానం ఉంటుందని రాశారు. అది ఆచరణలో సాధ్యం కాలేదు కదా. ఊరికే పదవులలో కొంత అప్పుడప్పుడు పార్టీ పదవులలో చూస్తారు, అది ఎంతమంది జనరల్ సెక్రటరీ ఉన్నారు, అన్ని క్యాస్ట్లో రిప్రజెంటేషన్. కానీ పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చే వరకు, రాజ్యసభకు వచ్చే వరకు అది ఉంటుందా? ఉండట్లేదు చాలాసార్లు. కాబట్టి గుర్తు చేయడం తప్పేమున్నదమ్మా. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఇవాళ టీఆర్ఎస్ మీద మనసారా ప్రేమ ఉండి అభిమానించి కేసీఆర్ను ఒక దేవునిలాగా భావించే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలకు కవిత గారు అద్దం పట్టారు అనుకుంటున్నారు. ఓకే, సో మంచికే అంటారు. మంచికే, ఒక ఆరోగ్యకరమైన వాతావరణానికి ఆమె రాసింది. దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకుంటే ఎట్లమ్మా? కానీ నలిగిపోతున్నది శోభమ్మే. ఎందుకంటే ఈ మీడియాలో జరిగే రచ్చ కావచ్చు, ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇంట్లో రచ్చ జరగవచ్చు, బాధపడాల్సింది ఆమె. కన్నతల్లి కాబట్టి ఆమెకేం రాజకీయాల కంటే కూడా కుటుంబ సంబంధాల మీదనే ఎక్కువ తల్లి దృష్టి పెడతా ఉంటుంది. తల్లికి ఇద్దరు సమానమే, కొడుకు బిడ్డ ఉంటాయి. ఇవన్నీ తప్పవు పాలిటిక్స్లో. ఇప్పుడు పెద్ద పనిష్మెంట్ ఏంది రాజకీయాలలో అంటే కుటుంబంతోనే వస్తుంది ఆ పనిష్మెంట్ ఏ రాజకీయ నాయకుడికైనా. వెనకటి రోజుల్లో మొఘల్స్ పీరియడ్లో అయితే ఒకరినొకరు చంపుకునే వాళ్ళు అన్నదమ్ములు. తండ్రిని చంపిన కొడుకులు కూడా ఉన్నారు, కొడుకులను చంపిన తల్లులు ఉన్నారు. క్లియోపాత్ర అక్కడ ఎట్లయితే గ్రీస్లో అలెగ్జాండ్రా అక్కడ జరిగిన అవన్నీ కూడా క్రీస్తు పూర్వం. కానీ మన ఔరంగజేబు, అక్బరు,
షాజహాను వీళ్ళ కుటుంబాలలో జరిగినది చూస్తే ఒకరినొకరు నరుక్కున్నారు. నిజాం కుటుంబంలో జరగలేదు కానీ ఆ కుటుంబాలలో జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం ప్రోగ్రెస్ ఏంటంటే కనీసము వాద ప్రతివాదాలు, ఆకాంక్షలను వ్యక్తీకరించడం అవి కూడా తట్టుకోలేకపోతే ఎట్లా? సో మొత్తానికి ఎలాంటి మనస్తత్వాల విశ్లేషణ జరిగింది అలా ఒక్కొక్కరు ఏంటి రాబోయే రోజుల్లో అసలు తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు ట్రావెల్ అవబోతున్నాయి, ఎలాంటి ప్రకంపనలు రేకెత్తించబోతున్నాయి అనేది చూడాల్సి. ఇదే అంశం మీద నేను చాలా ఛానళ్లలో మాట్లాడాను కానీ ఇంత లోతుగా వాళ్ళ వ్యక్తిత్వ విశ్లేషణ, మానసిక విశ్లేషణ చేసే ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు. థ్యాంక్ యూ. బట్ ఇంతకాలం కూడా కుటుంబం అంతా కలిసి ఒక పార్టీలో అద్భుతంగా పనిచేస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతున్నారు అని అనుకునే దగ్గర నుంచి ఈ కుదుపు అసలు ఎటువైపు వెళ్తుంది, దేనికి, ఈ ధిక్కార స్వరమా లేదంటే నిజంగానే రియలిస్టిక్ థింగ్స్ని కన్వే చేయడం అనేది ఒక సందిగ్ధం చాలామంది కామన్ పీపుల్లో ఉంది సార్. ఉంటుంది, న్యాచురల్. అది నిన్న జరిగిన ఆ మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ స్పెక్యులేషన్స్కి డెఫినెట్గా అవకాశం. ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తే కేటీఆర్ గారి కంటే కవిత గారికి కొంత మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళు, బతుకమ్మ ఆడే మహిళలు, ప్రతి మహిళ ఆమెను ఎక్కువగా గుర్తుపడుతుంది, అక్కున చేర్చుకునే సందర్భం కాబట్టి ఒక్కసారిగా ఆమె వైపు ఐ ఫోకస్ అంతా మళ్ళిన పరిస్థితి. ఈ నలుగురిలో ఎవరితో ఎవరిని పోల్చలేము. అవును, కేసీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కేటీఆర్ అధిగమించగలిగాడు. అవును, కేటీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కవిత అధిగమించగలిగింది. ఈ ముగ్గురులో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను హరీష్ రావు గారు అధిగమించగలిగాడు. ఎవరికి వాళ్ళే ఒక డైనమిక్ లీడర్స్ అమ్మ. తెలంగాణ సమాజము ఇంట్లో ఎవ్వరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా హక్కున చేర్చుకుంటుంది. అదొక పార్టీ చీలికలాగా చూడది. కేసీఆర్ గారే ఒక ఆలోచించి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు, అది 33 కావచ్చు, 38 కావచ్చు, ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం, ఆయన లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలు ఆయన్నే కోరుకుంటారు. ఆయనే కూడా తన అసంపూర్తిగా ఉన్న వాటిని వదిలేసి కొడుకుల మీదనో బిడ్డల మీదనో అది ఇయ్యడు. అది రూల్ అవుట్. నేను చెప్తున్నాను, ఆయన మధ్యలో ఆయన దిగిపోడు, ఇంకొక టర్మ్ ఖచ్చితంగా ఉంటాడు. ఆ విషయంలో ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా లోపల ఆకాంక్షలు ఉంటే ఓపిక పట్టండి. ఆ తర్వాత ఆయన ఎవరిని ఇవ్వాలని ఛాన్స్ ఇవ్వనంటున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు, పదే పదే చెప్తూ ఉన్నారు కదా, ఆయనకి ఇంకా తిరిగి సీఎం అయ్యే ఛాన్సే లేదు, ఆ టైం పీరియడ్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడే వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలలో మోరల్ బూస్టప్ ఇవ్వడానికి, తన వెంట ఉన్న టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్లోంచి వచ్చిన ఎమ్మెల్యేలను అట్లనే కాపాడుకోవడానికి, వాళ్ళ లోపల సెకండ్ థాట్ వచ్చింది, వాళ్ళు రాయబారాలు నడిపారు మళ్ళీ పార్టీలోకి రావడానికి, వాళ్ళ లోపల మోరల్ బూస్టప్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పీపుల్స్ పల్స్ అనే ఒక సంస్థ సర్వే చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 పైన సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో నిన్న కర్ణాటకలో కూడా చేశారు వాళ్ళు, అక్కడ కూడా బీజేపీ వస్తుందని. బట్ కాంగ్రెస్ అనేది కొంచెం ఈ హామీలను అమలు చేయకపోతే వాళ్ళు మళ్ళీ రావడం కష్టం. అంటే ఇప్పుడు మొన్న మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ టీఆర్ఎస్ వైపే రాజకీయం మల్లుతున్నది. బీజేపీకి ఇది కూడా కొంత పోతున్నది, ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీతోనే రేపు ప్రధానమైన పోటీ ఉంటుందేమో బీఆర్ఎస్కి ఈ హామీలు అమలు చేయకపోతే అనేది నేను అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ సార్ ఏం జరగబోతుందో తెలంగాణలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఎ లాట్. ఇది మొత్తానికి వి ప్రకాష్ గారి మాటల్లో. ఇది మంచి చెప్పడానికి రాసిన లేఖ మాత్రంగానే చూడాలి, ఇందులో ఎలాంటి సంచలనాలు లేవు అని నేను అనుకుంటున్నానని చెప్పి ఆయన అంటున్నారు. బట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దీన్ని ఎంత సాఫ్ట్గా తీసుకుంటారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో కవిత గారు ఎలా కొనసాగబోతున్నారు, ఎలాంటి రోల్లో తను ఉండబోతున్నారు అనేది ఒక క్యూరియస్గా కనిపిస్తున్న అంశం. తన పొలిటికల్ జర్నీ అనుకున్నంత సాఫ్ట్గా బయటకి కనిపించట్లేదు, కొత్త పార్టీ పెడతారనే సంకేతాల మధ్య. లెట్స్ వెయిట్ అండ్ సీ. టైం రాబోతోంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిందే. దట్స్ ఆల్.